విసిడి నెంబర్ 737, అనంతపూర్, ఆంధ్రప్రదేశ్. ఓం శాంతి. आज क्या प्रातः क्लास है? ఈ రోజు ప్రాతः క్లాస్ అయ్యింది. 21 दिसंबर 1967. 21 డిసెంబర్ 1967. पतित पावन పతిత పావనుడు, रूहानी ఆత్మిక, बेहद का बाप बैठ समझाते हैं. బేహద్దు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. क्या क्या टाइटल दिए? ఏమేమి టైటిల్ ఇచ్చారు? एक तो पतितों को पावन बनाने वाला, ఒకటైతే పతితులని పావనంగా తయారు చేసేటటువంటి వారు. फिर మళ్ళీ कोई जिस्मानी बाप नहीं है, శారీరక తండ్రి ఏమీ కాదు, रूहानी बाप है ఆత్మిక తండ్రి అయ్యారు. और बेहद का बाप है. మరియు బేహద్దు తండ్రి అయ్యారు. 2 4 8 2 4 8 या क्राइस्ट की तरह లేక క్రైస్ట్ వలె 150 करोड़ 100 करोड़ बच्चों का बाप नहीं है. 150 కోట్లు 100 కోట్లకి తండ్రి కాదు. बेहद मना जो भी मनुष्य शक्ति में 500-700 करोड़ आत्माएं मनुष्य आत्माएं हैं, బేహద్ అంటే మనుష్య సృష్టిలోని ఎంతమంది అయితే 500-700 కోట్ల మనుష్యాత్మలు ఉన్నారో उन सब का बाप है. వారందరి తండ్రి అయ్యారు. बच्चे समझते हैं कि बेहद का बाप परम पिता निराकार ही कहेंगे. పిల్లలు అర్థం చేసుకుంటారు, బేహద్దు తండ్రి పరంపిత నిరాకారుణ్ణే అంటారు. ऐसे बेहद के बाप 2 हैं. అలా అయితే బేహద్దు తండ్రులు 2 అయ్యారు. एक है मनुष्य शक्ति का बाप ఒకరయ్యారు మనుష్య సృష్టి యొక్క తండ్రి, और एक है आत्माओं का बाप. మరొకరయ్యారు ఆత్మల యొక్క తండ్రి. परंतु मनुष्य शक्ति का जो साकार बाप है కానీ మనుష్య సృష్టి యొక్క సాకార తండ్రి ఎవరైతే ఉన్నారో वो भी संसार में तब प्रत्यक्ष होता है వారు కూడా ప్రపంచంలో ఎప్పుడు ప్రత్యక్షం అవుతారంటే जब निराकार बाप की तरह निराकारी स्टेज को धारण करे. ఎప్పుడైతే నిరాకారుడు తండ్రి వలె నిరాకారి స్టేజ్ని ధారణ చేసేస్తారో वो पावन ही है వారు పావనుడే అయ్యారు. और एक को ही याद करते हैं. మరియు ఒక్కరినే స్మృతి చేస్తారు. याद करने का पात्र एक ही है. యాదు చేసేటటువంటి పాత్రుడు ఒక్కరే అయ్యారు. और कोई भी दूसरा याद करने का पात्र नहीं है. ఇంకెవ్వరూ యాదు చేసేటటువంటి పాత్రుడు కాదు. और सब कैसे को पात्र है? మిగతా వారందరూ ఎలా కుపాత్రులయ్యారు? क्योंकि औरों को याद करेंगे ఎందుకంటే వేరే వారిని స్మృతి చేసినట్లయితే तो नीचे गिरेंगे, అప్పుడు కిందకి పడతాము. और उसे एक को याद करेंगे మరియు ఆ ఒక్కరిని స్మృతి చేసినట్లయితే तो ऊपर उठेंगे. అప్పుడు పైకి లేస్తాము. विष्णु को भी याद करने की दरकार नहीं है. విష్ణువుని కూడా స్మృతి చేయవలసిన అవసరం లేదు. क्यों? ఎందుకు? क्योंकि विष्णु भी देवता है. ఎందుకంటే విష్ణువు కూడా దేవత ब्रह्मा అయ్యారు. विष्णु शंकर भी బ్రహ్మ విష్ణువు శంకరుడు కూడా देवता हैं. దేవతలయ్యారు. परम पिता परमात्मा नहीं कहेंगे. పరంపిత పరమాత్మ అని అనబడరు. कहते हुए ब्रह्मा देवताई नमः, विष्णु देवताई नमः, शंकर देवताई नमः. అంటారు బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః,
శంకర దేవతాయ నమః. शिव परम पिता परमात्माय नमः. శివుడు పరంపిత పరమాత్మాయ నమః. बुद्धि से समझा जाता है బుద్ధితో అర్థం చేసుకోవటం జరుగుతుంది. ये जो लक्ष्मी नारायण थे वो पुनर्जन्म लेकर पतित बन चुके हैं. ఈ లక్ష్మీనారాయణలు ఎవరైతే ఉన్నారో వారు పునర్జన్మల్ని తీసుకొని పతితంగా అయిపోయారు. विष्णु విష్ణువు ब्रह्मा सो विष्णु बनता है. బ్రహ్మ సో విష్ణువుగా అవుతారు. फिर विष्णु से 5000 वर्ष के बाद पतित होकर మళ్ళీ విష్ణువు నుండి 5000 సంవత్సరాలు తర్వాత పతితంగా అయ్యి फिर మళ్ళీ ब्रह्मा बनता है. బ్రహ్మగా అవుతారు. और परम पिता परमात्मा तो कभी नीचे మరియు పరంపిత పరమాత్మ అయితే ఎప్పుడూ కిందకి गिरता ही नहीं. పడరు. तो जो एवर प्योर है అయితే ఎవరు ప్యూర్ ఎవరైతే ఉన్నారో सदैव एक रस है. సదైవ ఏకరసం అయ్యారు. उस एक को ही याद करना है. ఆ ఒక్కరినే స్మృతి చెయ్యాలి. बच्चों की बुद्धि में सारा आदि मध्य अंत का ज्ञान है. పిల్లల బుద్ధిలోని మొత్తం ఆది మధ్య అంతం యొక్క జ్ఞానం అంతా ఉంది. बच्चे जानते हैं सिवाय पतित पावन बाप के ये ज्ञान कोई दे ही नहीं सकता. పిల్లలకి తెలుసు పతిత పావనుడు తప్ప ఈ జ్ఞానాన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేరు. अभी तुम पुरुषार्थ करते हो मुक्ति जीवन मुक्ति का. ఇప్పుడు మీరు పురుషార్థముని చేస్తారు ముక్తి జీవన ముక్తి యొక్క. वहाँ तो मुक्ति से उतर कर फिर जीवन मुक्ति में आते हैं. అక్కడ మళ్ళీ ముక్తి నుండి దిగి జీవన ముక్తిలోకి వస్తారు. और जीवन मुक्ति से नीचे उतर कर फिर మరియు మళ్ళీ జీవన ముక్తి నుండి కిందకి దిగి जीवन बंध में जाते हैं. జీవన బంధనంలోకి వెళ్తారు. कौन? ఎవరు? ये लक्ष्मी नारायण. ఈ లక్ష్మీనారాయణులు. लक्ष्मी नारायण सोई फिर पूरे 84 जन्म लेते हैं. లక్ష్మీనారాయణ సో పూర్తిగా 84 జన్మల్ని తీసుకుంటారు. तो चक्र तो सारा अभी तुम समझ गए. అయితే చక్రం అంతా ఇప్పుడు మీరు అర్థం చేసేసుకున్నారు. बाप ने समझाया है. తండ్రి అర్థం చేయించారు. एक तो है ईश्वरीय मत. ఒకటయ్యింది ఈశ్వరీయ మతం. और उसके अपोजिशन में है आसुरी मत. మరియు దీనికి అపోజిషన్ లో అయ్యింది ఆసురీయ మతం. ईश्वरीय मत एक बाप ही देते हैं. ఈశ్వరీయ మతాన్ని ఒక్క తండ్రి ఇస్తారు. बाकी सबकी है कुमत. మిగతా అందరిది కుమతం. और अभी इस दुनिया में देवताई मत तो कोई दे भी नहीं सकते. మరియు ఈ ప్రపంచంలోనైతే దేవతా మతాన్నైతే ఎవ్వరూ ఇవ్వను కూడా ఇవ్వలేరు. क्योंकि देवता कोई ఎందుకంటే దేవతలు है ही ఎవరు नहीं. లేనే లేరు. अभी देवता कोई नहीं है. ఇప్పుడు దేవతలు ఎవరూ లేరా? कहेंगे అంటారు इस मनुष्य सृष्टि पर देवता कोई नहीं है. ఈ మనుష్య సృష్టి మీద దేవత ఎవరూ లేరు. अच्छा మంచిది. शिव बाप आए हैं या नहीं आए हैं? శివుడు తండ్రి వచ్చారా లేక రాలేదా? आए हैं. వచ్చారు. तो शिव बाप अकेले आते हैं అయితే శివుడు తండ్రి ఒంటరిగా వస్తారా या 3 देवताओं के साथ आते हैं? లేక ముగ్గురు దేవతలతో పాటు వస్తారా? तो 3 देवताओं के साथ आते हैं तो कोई देवता भी होंगे ना. అయితే ముగ్గురు దేవతలతో పాటు వచ్చినట్లయితే ఎవరో దేవతలు కూడా ఉంటారు కదా. हैं? होंगे. ఉంటారా? अभी तो बोला ఇప్పుడే కదా అన్నారు. देवताई मत तो कोई दे नहीं सकते क्योंकि देवता कोई है नहीं. దేవతా మతాన్ని అయితే ఎవరూ ఇవ్వలేరు ఎందుకంటే దేవతలైతే ఎవరూ లేనే లేరు. है तो ఉండడం అయితే ఉన్నారు लेकिन सूक्ष्म वतनवासी हैं. కానీ సూక్ష్మ వతనవాసి అయ్యారు. कोई भी साकार वतनवासी देवता ఎవ్వరూ సాకార వతనవాసి దేవత
नहीं है। కాదు. तो अभी देवताएं हैं ही कहाँ? అయితే ఇప్పుడు దేవతలు ఎక్కడున్నారు? जो मत देवे, ఏదైతే సలహానివ్వడం కోసం देवताई मत దేవతా మతం यहाँ इस सृष्टि पर मिल ही नहीं सकती। ఇక్కడ ఈ సృష్టి మీద లభించనే లభించదు. देवताओं के पांव దేవతల పాదాలు इस पाप की दुनिया में ఈ పాపపు ప్రపంచంలోని पड़ ही नहीं सकते। పడనే లేవు. बाकी तो मानव मत ही कहेंगे। మిగతాదైతే మానవ మతమే అనబడుతుంది. मानव मत से बच्चे समझते हैं మానవ మతం ద్వారా పిల్లలు అర్థం చేసుకుంటారు कि हम नीचे ही उतरते आए हैं। ఏమనంటే మేము కిందే పడుతూ వచ్చాము. 2500 वर्ष की हिस्ट्री क्या कहती है? 2500 సంవత్సరాల హిస్టరీ ఏమంటుంది? कि मनुष्य मत पर चलते चलते हम ఏమనంటే మనుష్యుల మతం మీద నడుస్తూ నడుస్తూ మనం नीचे ही उतरते आए। हमारी కిందకే దిగుతూ వచ్చాము. मेंटलिटी नीचे गिरती गई। మన మెంటాలిటీ కిందకి పడుతూ వెళ్ళింది. मानसिकता మానసికత नीचे गिरी है। కిందకి పడిపోయింది. फिर जब ईश्वरीय मत मिले तो ही देवता बने। మళ్ళీ ఎప్పుడైతే ఈశ్వరీయ మతం లభిస్తుందో అప్పుడే దేవతగా అవుతాము. जैसे यहाँ पर असुरों की मत चलती है, ఎలా అయితే ఇక్కడ అసురుల యొక్క మతం నడుస్తుందో वैसे ही वहाँ फिर देवताओं की मत चलती है। అలాగే అక్కడ మళ్ళీ దేవతల యొక్క మతం నడుస్తుంది. वहाँ तो दुख की बात ही नहीं। అక్కడైతే దుఃఖం యొక్క విషయమే లేదు. शास्त्रों में तो बातें लिख दी है శాస్త్రాలలోనైతే విషయాలని వ్రాసేశారు. कि कृष्ण को कंस का डर था। ఏమనంటే కృష్ణుడికి కంసుడి యొక్క భయం ఉండేది. तो किसी और युग की बात है అయితే అవి వేరే యుగం యొక్క విషయాలయ్యాయా या संगम युग की बात है? లేక సంగం యుగం యొక్క విషయాలయ్యాయా? संगम युग में है कोई कृष्ण के रूप में पार्ट बजाने वाली आत्मा। సంగం యుగంలో ఉన్నారు ఎవరో కృష్ణుడి రూపంలోని పాత్రని అభినయించేటటువంటి ఆత్మ. जिसको कंस से मारे जाने का అతనికి కంసుడు ద్వారా చంపేటటువంటి डर है। భయం ఉంది. देवताओं को किसी का डर नहीं होता। దేవతలకి ఎవరి యొక్క భయము ఉండదు. मना అనగా जो भी कृष्ण के रूप में पार्ट बजाने वाली आत्मा हो या राम के रूप में पार्ट बजाने वाली इस अंतिम चोले में आत्मा हो, ఎవరైతే కృష్ణుడి రూపంలోని పాత్రను అభినయించేటటువంటి ఆత్మ ఉన్నారో, ఎవరైతే రాముని రూపంలోని ఈ అంతిమ శరీరంతోని పాత్రని అభినయించేటటువంటి ఆత్మ ఉన్నారో, ఈ అంతిమ శరీరంలోని ఆత్మ ఉందో वो भी कोई देवता नहीं है। వారు కూడా ఏమీ దేవత ఏమీ కాదు. क्या है? ఏమయ్యారు? मनुष्य रूप में है। మనుష్యుని రూపంలో ఉన్నారు. देवताओं को किसी का डर नहीं होता। దేవతలకి ఎవ్వరి భయము ఉండదు. डर किसको होता है? భయం ఎవరికి ఉంటుంది? जो मन को चलाने वाला होता है, मन जिसका चंचल होता है। ఎవరైతే మనసును నడిపించేటటువంటి వారు ఉంటారో, ఎవరి మనసు అయితే చంచలమవుతూ ఉంటుందో उसको डर होता है। వారికి భయం ఉంటుంది. देवताओं के मन में कोई चंचलता होती है क्या? దేవతల మనసులోని ఏమైనా చంచలత ఉంటుందా ఏంటి? कोई चंचलता नहीं होती। ఏమీ చంచలత అనేది ఉండదు. कि अंदर से ये इच्छा पैदा हो ఏమనంటే లోపల నుండి ఈ ఇష్టం అనేది ఉత్పన్నమవుతుందేమో.
इसकी ये चीज बहुत अच्छी है, हमें मिल जाए। వీరిది ఈ వస్తువు చాలా బాగుంది, ఇది మాకు లభించేయాలి. ऐसा हमारे भी पास होता, అలాంటిది మా దగ్గర కూడా ఉంటే. देवताओं की तो सब प्रकार की इच्छाएं प्रकृति स्वतः ही पूरी करती है। దేవతల యొక్క అన్ని కోరికలని ప్రకృతి స్వయమే అన్ని ఏర్పాటుల్ని చేస్తుంది. बाकी शास्त्रों में तो झूठी बातें हैं भक्ति मार्ग की। మిగతావి శాస్త్రాలలోని అసత్యపు విషయాలయ్యాయి భక్తి మార్గంవి. और भक्ति मार्ग में जो भी बातें हैं మరియు భక్తి మార్గంలో ఏవైతే విషయాలున్నాయో वो कहाँ की यादगार है? అవన్నీ ఎక్కడి యొక్క స్మృతి చిహ్నాలయ్యాయి? संगम युग की यादगार है। సంగమ యుగం యొక్క స్మృతి చిహ్నాలయ్యాయి. अभी तो तुम ज्ञान मार्ग में हो। ఇప్పుడైతే మీరు జ్ఞాన మార్గంలోని ఉన్నారు. ज्ञान मार्ग अर्थात जानकारी का मार्ग। జ్ఞాన మార్గము అంటే గుర్తింపు కలిగినటువంటి మార్గం. तुम्हें जानकारी हुई है, మీకు గుర్తింపు అయ్యింది. कि शास्त्रों में आटे में नमक मिसल सच्चाई है। ఏమనంటే శాస్త్రాలలోని పిండిలోని ఉప్పంత సత్యత ఉంది. और जो भी सच्चाई है वो इस संगम युग की है। మరియు ఏదైతే సచ్చాయి ఉందో అది ఈ సంగం యుగంది. जैसे झाड़ के पत्ते अथाह है, ఏ విధంగానైతే వృక్షంలో ఆకులు అనేకము, वैसे ही भक्ति भी बहुत पसारा में फैली हुई है। అదే విధంగా భక్తి కూడా చాలా విస్తారంలో వ్యాపింపబడింది. ज्ञान तो बीज है, జ్ఞానం అయితే బీజం అయ్యింది. बाकी सब भक्ति का पसारा है। మిగతాదంతా భక్తి యొక్క వ్యాపకం. और बाप है ज्ञान का सागर। మరియు తండ్రి అయ్యారు జ్ఞానసాగరుడు. ज्ञान का बीज तो थोड़ा होता है, జ్ఞానం యొక్క బీజం అయితే కొద్దిగా ఉంటుంది. भक्ति तो कितनी अथाह है। భక్తి అయితే ఎంత లోతైనది. अब तुम बच्चों को बीज रूप ज्ञान सागर ने ये ज्ञान दिया है। ఇప్పుడు పిల్లలైన మీకు బీజరూపుడు తండ్రి ఈ జ్ఞానాన్ని ఇచ్చారు. उन ज्ञान ఇప్పుడు బీజరూపుడైన తండ్రి జ్ఞానసాగరుడు మీకు ఈ జ్ఞానాన్ని ఇచ్చారు. अगर बाप को याद तो सभी करते हैं, ఆ జ్ఞానసాగరుడు తండ్రినైతే అందరూ స్మృతి చేస్తారు. कहते हैं कि काश అంటారు ముఖ్యంగా ईश्वर तुमको अच्छी मत देवे, ఈశ్వరుడు మీకు మంచి మతాన్ని ఇవ్వాలి, जो तुम सुधर जाओ। దాని ద్వారా మీరు పరివర్తన అయిపోవాలి. ईश्वर की मत से ऐसे लक्ष्मी नारायण सुधरे हैं ना, ఈశ్వరుడి మతం ద్వారా అటువంటి లక్ష్మీనారాయణులు పరివర్తన అయ్యారు కదా. इन लक्ष्मी नारायण की कितनी महिमा है। ఈ లక్ష్మీనారాయణులది ఎంత మహిమ ఉంది. अब बाप समझाते हैं ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. कि बच्चे ఏమనంటే పిల్లలు ऐसा लक्ष्मी नारायण बनने के लिए अपन को आत्मा समझो। అటువంటి లక్ష్మీనారాయణులుగా అవ్వడం కోసం స్వయాన్ని ఆత్మ అనుకోండి. अब हम आत्मा को वापस घर जाना है। ఇప్పుడు ఆత్మలైన మనకి తిరిగి వెళ్ళాలి. इस दुनिया से कुछ भी लेकर नहीं जाना है। ఈ ప్రపంచం నుండి ఏమీ తీసుకొని వెళ్ళకూడదు. पतित आत्माएं तो जा ही नहीं सकेंगी, పతితాత్మలైతే వెళ్ళలేరు. पावन बनेंगे పావనంగా वो ही जा అయినట్లయితే सकेंगे। వారే వెళ్ళగలుగుతారు. जितना जितना पतितपना रह जाएगा ఎంతెంత పతితతనం ఉండిపోతుందో
उतना उतना सजा के भागीदार बन जावे। అంతంత శిక్షలకి అధికారులుగా అయిపోతారు. और जितनी सजाएं खाएंगे మరియు ఎన్ని శిక్షలని తింటారో उतना पद అంత పదవి नीचा हो जाएगा, కిందకి దిగజారిపోతుంది. नंबर नीचे उतर जाएगा। నెంబర్ కిందకి దిగజారిపోతుంది. पाप कहते हैं తండ్రి అంటారు, इस याद से ही तुम्हारे पाप कटेंगे ఈ యాదుతోనే మీ పాపాలు और కట్టవుతాయి. दूसरा कोई उपाय नहीं है। ఇంకా రెండోది ఏది ఉపాయం లేదు. कोई कहे हम तो बहुत ज्ञान धारण करे हुए हैं। చాలా మంది ఒకవేళ ఎవరైనా అనినట్లయితే మేము చాలా జ్ఞానాన్ని ధారణ చేసి ఉన్నాం. ज्ञान अलग चीज జ్ఞానం వేరే వస్తువు और याद మరియు స్మృతి अलग चीज। వేరే వస్తువు. रावण में कितना ज्ञान था, రావణుడిలోని ఎంత జ్ఞానం ఉండేది. प्रकांड विद्वान था, है ప్రకాండ విద్వానుడు. कहाँ की यादगार, ఇది ఎక్కడి స్మృతి చిహ్నం అయ్యింది. इसी संगम युग की यादगार। ఇదే సంగమయుగం యొక్క స్మృతి చిహ్నం. परंतु रावण को जीवन मुक्ति का ज्ञान కానీ రావణుడికి జీవన్ముక్తి యొక్క జ్ఞానం नहीं था। ఉండేది కాదు. मुक्ति तो मिली, ముక్తి అయితే లభించింది. बात कहते हैं मुक्ति तो मैं सबको देता हूँ। తండ్రి అంటారు, నీ ముక్తినైతే నేను అందరికి ఇస్తాను. जो भी 500-700 करोड़ मनुष्य आत्माएं हैं, ఎంతమంది అయితే 500-700 కోట్ల మనుష్య మాత్రులు ఉన్నారో सबकी मुक्ति होती है। అందరికీ ముక్తి అవుతుంది. तो सब ज्ञानी होती है क्या? అయితే అందరూ జ్ఞానీలు అవుతారా ఏంటి? नहीं। లేదు. ये शिक्षा आत्माओं को परमपिता बाप ही दे सकते हैं। ఈ శిక్షణ ఆత్మలకి పరంపిత తండ్రి ఇవ్వగలుగుతారు. कौन सी शिक्षा? ఏం శిక్షణ? कि याद से तुम्हारे पाप कटते हैं। ఏమనంటే యాదుతోని మీ పాపాలు కట్ అవుతాయి అనేది. कहते हैं अपन को आत्मा समझो क्योंकि अभी नंगा वापस जाना है। అంటారు స్వయాన్ని ఆత్మ అనుకోండి, ఎందుకంటే ఇప్పుడు నగ్నంగా తిరిగి వెళ్ళాలి. वहाँ देवताओं को ऐसे नहीं कहेंगे नंगे जाना है। అక్కడ దేవతలని అలా అనరు, ఏమనంటే నగ్నంగా వెళ్ళాలి అని. क्यों ఎందుకు? है? देवताओं को तो స్టూడెంట్ ఏదో అన్నారు, దేవతలకైతే कोई प्रकार का देहभान ఏ ప్రకారమైన దేహభానం होता ही नहीं है। ఉండనే ఉండదు. उनको तो वास्तव में नीचे उतरना होता है। వారికైతే నిజానికి కిందకి దిగాల్సి వస్తుంది. नीचे उतरने के लिए देहभान त्यागने की बात है ही नहीं। కిందకి దిగడం కోసం దేహభానాన్ని త్యాగం చేసే విషయమే లేదు. निराकारी लोक में जाने के लिए నిరాకారి లోకంలోకి వెళ్ళడం కోసం इस दुनिया में आत्मा ने आकर जो देहभान धारण किया है, ఈ ప్రపంచంలోకి వచ్చి ఏదైతే దేహభానాన్ని ధారణ చేసిందో वो त्यागना पड़े। దానిని త్యాగం చెయ్యాల్సి వస్తుంది. देवताओं को तो नीचे उतर करके भिन्न नाम रूप लेना ही लेना है। దేవతలకైతే కిందకి దిగి భిన్నమైన భిన్నమైన రూపాలని నామాలని తీసుకోవాల్సిందే, నామరూపాలని. क्योंकि नाम बगैर तो कोई कारोबार ఎందుకంటే పేరు లేకుండా ఏమీ కారోబారం అనేది चल ही नहीं सकता। నడవనే నడవలేదు. अनेक आत्माएं अपने शरीर के साथ पार्ट बजाई रही है। అనేక ఆత్మలు తమ శరీరంతో పాత్రని అభినయిస్తున్నారు.
शरीर के साथ पार्ट बजाना, శరీరంతోని పాత్రని అభినయించటం, मन देह भान में रहना। అనగా దేహ భానంలో ఉండడం. अभी सभी का पार्ट ఇప్పుడు అందరి పార్ట్ खत्म होना है। సమాప్తవ్వనున్నది. पार्ट तो देह के द्वारा ही बजाया जाता है, పార్ట్ అయితే దేహం ద్వారానే అభినయించడం జరుగుతుంది. सबको वापस जाना है। అందరికీ తిరిగి వెళ్ళాలి. तो बाप राय बहुत अच्छी देते हैं। అయితే తండ్రి సలహాని చాలా మంచిగా ఇస్తారు. एक तो कहते हैं पवित्र रहो, ఒకటంటారు పవిత్రంగా ఉండండి. पवित्र रहो अर्थात పవిత్రంగా ఉండండి అంటే बुद्धि में क्या रहे, బుద్ధిలో ఏముండాలి? एक बाप दूसरा न कोई, ఒక్క తండ్రి తప్ప వేరే వారు ఎవ్వరూ లేరు. क्योंकि एक बाप ही वर प्योर है ఎందుకంటే ఒక్క తండ్రే ఎవరు ప్యూర్ అయ్యారు. और बाकी सब మరియు మిగతా వారందరూ सब पतित हैं, అందరూ పతితం, सब नीचे गिरने वाले हैं। అందరూ కిందకి పడనున్న अगर వారే. कोई दूजम को याद किया ఒకవేళ వేరే ఎవ్వరినైనా స్మృతి చేసినట్లయితే तो नीचे जरूर गिरेंगे। అప్పుడు కిందకి తప్పకుండా పడతారు. तो एक तो पवित्र रहो। ఒకటైతే పవిత్రంగా ఉండండి. बाबा से पूछते हैं, బాబాని అడుగుతారు, बाबा बच्चे की शादी करावे? బాబా పిల్లవాడి యొక్క వివాహం జరిపించాలా? अरे అరే बाबा तुमसे ही कहते हैं कि पवित्र रहो। బాబా మిమ్మల్ని అంటారు పవిత్రంగా ఉండండి అని. बच्चे की शादी किस लिए करावेंगे? పిల్లవాడి వివాహాన్ని ఎందుకు చేయిస్తారు? है? अरे बच्चे की शादी कराने का कोई मकसद होगा? అరే పిల్లవాడి యొక్క వివాహం చేసేటటువంటి లక్ష్యం అయితే ఏదో ఉంటుంది కదా. क्या मकसद है? ఏం లక్ష్యం? बच्चे की शादी कराना పిల్లవాడి వివాహాన్ని చేయించడం माना बच्चे की बुद्धि किसी देहधारी में అనగా పిల్లవాడి యొక్క బుద్ధిని ఏదో దేహధారిలోని हिल गाए देना। పెట్టింపబడడం. तो तुम खुद तो रहते हो पवित्र, మరియు మీరైతే స్వయం ఉంటారు పవిత్రంగా. पवित्र बनने का पुरुषार्थ करते हो పవిత్రంగా ఉండేటటువంటి పురుషార్థముని చేస్తారు. और बच्चे को देहभान में लटकाना है। మరియు పిల్లవాడిని దేహబాణంలో వేలాడదీయాలా? तो बाबा अभी करके डायरेक्शन नहीं देते हैं। అయితే బాబా ఇప్పుడు డైరెక్షన్ని ఇవ్వరు. इस बात का ఏ విషయంలోని? कि बच्चे की शादी कराओ। ఏమనంటే పిల్లవాడి యొక్క వివాహాన్ని చేయించండి. बच्चे की शादी के लिए पूछे పిల్లవాడి యొక్క तो फिर भी परमिशन देते हैं कि बच्ची शादी कराना चाहती है। ఒకవేళ అమ్మాయి యొక్క వివాహం గురించి అడిగినట్లయితే, ఒకవేళ అమ్మాయి వివాహం చేసుకోవాలి అని అనుకున్నట్లయితే, नहीं करेंगे तो तुम्हारा मुंह काला कर जाएगी। ఒకవేళ చేయకపోయినట్లయితే మీ ముఖాన్ని నల్లగా చేసి వెళ్ళిపోతుంది. किसी के साथ भाग जाएगी। ఎవరితోనైనా పారిపోతుంది. इसलिए परमिशन देते हैं। అందువలనే పర్మిషన్ ఇస్తారు. बाकी बच्चे की शादी करने की परमिशन మిగతా అబ్బాయి యొక్క వివాహం చేసేటటువంటి పర్మిషన్ని नहीं देते। ఇవ్వరు. समझते हैं అనుకుంటారు कि बच्चा शादी करने के बाद పిల్లవాడు వివాహాన్ని చేసుకున్న తరువాత అబ్బాయి चल नहीं सकेगा, నడవలేడు. चाहे कितना भी ज्ञान में चलने वाला हो। అది ఎంత జ్ఞానంలో నడిచేటటువంటి వాడైనా. नहीं तो बच्चा अगर पवित्र रहने के लिए बाप की आज्ञा न माने లేకుంటే పిల్లవాడు పవిత్రంగా ఉండడం కోసం తండ్రి యొక్క ఆజ్ఞని ఒప్పుకోకపోయినట్లయితే
तो बाप कहते हैं वो बच्चा बच्चा नहीं है, అయితే తండ్రి అంటారు ఆ పిల్లవాడు పిల్లవాడు కాదు, परंतु इतनी ताकत नहीं है जो श्रीमत पर चले। కానీ అంత శక్తి లేదు ఏదైతే శ్రీమతం మీద నడవడం కోసం. न चलते हैं నడవకపోయినట్లయితే तो ना फरमान बरदार ठहरे, అప్పుడు అవజ్ఞాకారి అయ్యాడు. बाप का फरमान मानते नहीं है, తండ్రి యొక్క ఆజ్ఞని ఒప్పుకోరు. गोया बाप की पहचान ही नहीं है। ఏ విధంగాను అంటే తండ్రి యొక్క గుర్తింపే లేదు. बाप तो कहेंगे उनको समझाओ, తండ్రి అయితే అంటారు వారికి అర్థం చేయించండి అని. कि तुम भी पवित्र बनो। ఏమనంటే మీరు కూడా పవిత్రంగా తయారవ్వండి. एक बाप ఒక్క తండ్రి తప్ప दूसरा न कोई। వేరే వారు ఎవ్వరూ లేరు. बाप का कहना नहीं मानता है తండ్రి చెప్పింది ఒప్పుకోకపోయినట్లయితే तो वो कपूत बच्चा हो गया। అప్పుడు కపూతు పిల్లవాడైపోయాడు, కుపుత్రుడు. बाप देखते हैं తండ్రి చూస్తాడు इनमें इतनी ताकत नहीं है जो डायरेक्शन देवे। వీరిలోని ఇంత శక్తి లేదు ఏదైతే డైరెక్షన్ ఇవ్వడం కోసం. इनमें ఎవరిలో? जो बच्चे पूछते हैं ఏ పిల్లలైతే అడుగుతారో कि बाबा हम बच्चे की शादी करावे, బాబా మేము అబ్బాయి యొక్క వివాహాన్ని చేయించాలా, तो बाप समझ जाते हैं कि इनमें इतनी ताकत नहीं है ఏమనంటే తండ్రి అర్థం చేసేసుకుంటారు వీరిలోని ఇంత శక్తి जो बाप के डायरेक्शन पर ఏదైతే తండ్రి యొక్క డైరెక్షన్ మీద चल सके నడవడం కోసం और बाप के डायरेक्शन पर चलकर बच्चे को डायरेक्शन देवे। మరియు తండ్రి యొక్క డైరెక్షన్ మీద నడిచి డైరెక్షన్ ఇవ్వాలి. कि पवित्र रहो। ఏమనంటే పవిత్రంగా ఉండండి. बाबा देखते हैं ये ठहर नहीं सकेंगे బాబా చూస్తారు వీరు నిలవలేకపోతారు. और खान पान के लिए तो बाबा समझाते ही हैं। మరియు తినడం త్రాగడం కోసం అయితే బాబా అర్థాన్ని అయితే చేయిస్తారు. इस खान पान का भी तो असर पड़ता ही है। ఈ తినడం త్రాగడం యొక్క ప్రభావం కూడా పడనే పడుతుంది. यहाँ तो बाप की मत पर एक्यूरेट चलना पड़े। ఇక్కడైతే తండ్రి యొక్క మతం మీద అక్యురేట్ గా నడవాలి. बहू के हाथ का भी खाना नहीं है। కోడలి చేతి యొక్క వంటని కూడా తినకూడదు. क्यों? ఎందుకు? बहू फरमान बरदार है, आज्ञाकारी है, तो क्यों नहीं खाना चाहिए? ఒకవేళ కోడలు ఆజ్ఞాకారి అయినట్లయితే ఫర్మాన్ వరదార్ అయినట్లయితే ఎందుకని తినకూడదు? है? क्योंकि ఎందుకంటే बहू కోడలు किसकी बहू है? ఎవరి కోడలు? जिसकी बहू है ఎవరి కోడలైతే అయ్యిందో वो कोई पुरुष ही है ना। అతడు ఎవరో పురుషుడే అయ్యారు కదా. और पुरुष सब మరియు పురుషులందరూ सब दुर्योधन दुशासन है। అందరూ దుర్యోధన దుశ్శాసనులయ్యారు. इसलिए बाबा पहले से ही कह देते हैं అందువలనే బాబా మొదటి నుండే చెప్పేస్తారు कि अगर बच्चे की शादी कराई तो विघ्न बहुत पड़ेंगे। ఒకవేళ అబ్బాయి యొక్క వివాహాన్ని చేసినట్లయితే విఘ్నాలు చాలా పడతాయి. इसलिए फालो ब्रह्मा बाप, అందువలనే ఫాలో బ్రహ్మ తండ్రి. ब्रह्मा ने अपने बच्चों को अलग कर दिया। బ్రహ్మ తన పిల్లల్ని వేరు చేసేశారు. शादी कराई क्या? వివాహాన్ని చేయించారా ఏంటి?
बाप की बात न माने तो बहुत विघ्न पड़ेंगे। ఒకవేళ తండ్రి మాటని ఒప్పుకోకపోయినట్లయితే చాలా విఘ్నాలు పడతాయి. अबलाओं पर अत्याचार भी होते हैं। అబలల మీద అత్యాచారాలు కూడా అవుతాయి. तो बाप तो ऐसे नहीं कहेंगे जो झगड़ा पड़े। అయితే తండ్రి అయితే అలా అనరు, ఏదైతే జగడా అయ్యే విధంగా. पहले से जानते हैं। మొదటి నుండి తెలుసు. ये बाबा कितना रायल जवाहरी था। ఈ బాబా ఎంత రాయల్ వజ్రాల వ్యాపారి అయ్యారు. अपने भाइयों को भी लखापति बनाई दिया। తన అన్నయ్యల్ని కూడా లక్షాధికారిగా తయారు చేసేశారు. पहले तो गरीब थे। మొదటైతే బీదవారుగా ఉండేవారు. साहूकार लोग गरीब पर हाथ रख करके चढ़ाते हैं। షాహుకారులు గరీబుల మీద బీదవారి మీద చేతుల్ని పెట్టి షాహుకారులు బీదవారి మీద చెయ్యి పెట్టి అర్పణ అనేది చేస్తారు, అర్పణ చేస్తారు. तो इन्होंने भाइयों को भी चढ़ाया। అయితే వీరు అన్నయ్యల్ని కూడా ఎక్కించారు. फिर जब देखा మళ్ళీ ఎప్పుడైతే చూసారో पवित्रता की बात की, పవిత్రత యొక్క విషయాన్ని చెప్పారు. तो वो भाई लोग भी कितना बिगड़ पड़े। అప్పుడు ఆ అన్నయ్యలు కూడా ఎంత కోపగించుకున్నారు. चढ़ाया किसने? ఎవరు ఎక్కించారు? चढ़ाने वाले की भी बात नहीं मानी। ఎక్కించిన వారి యొక్క మాటని కూడా ఒప్పుకోలేదు. बड़ा भारी हंगामा हो गया। చాలా పెద్ద హంగామా అయిపోయింది. ये तो डरा नहीं। వీరైతే భయపడలేదు. क्योंकि बाप की प्रवेशता थी ना। ఎందుకంటే తండ్రి ప్రవేశత ఉంది కదా. बाप की डायरेक्शन मिलती है तो श्रीमत पर चलना पड़े। తండ్రి యొక్క డైరెక్షన్ లభించినట్లయితే అప్పుడు శ్రీమతం మీద నడవాల్సి ఉంటుంది. नहीं तो देवता कैसे बनेंगे? లేకుంటే దేవతగా ఎలా అవుతారు? जो बाप की डायरेक्शन मिले ఏదైతే తండ్రిది డైరెక్షన్ లభిస్తుందో और फिर भी न चले మరియు మళ్ళీ అయినా నడవకపోయినా तो फिर उनका पद भी बहुत कम हो जाता है। అప్పుడు వారి యొక్క పదవి కూడా తగ్గిపోతుంది. ये राजधानी स्थापन हो रही है। ఇది రాజధాని స్థాపన అవుతుంది. राजधानी में రాజధానిలోని कोई राजा हो ఎవరైనా రాజు ఉన్నట్లయితే और राजा कोई डायरेक्शन दे और कोई बात न माने, మరియు ఆ రాజు ఏదైనా డైరెక్షన్ ఇచ్చినట్లయితే ఆ డైరెక్షన్ ఎవరైనా ఒప్పుకోకపోయినట్లయితే तो राजा उसे ऊंची कुर्सी पर बैठा देगा क्या? అప్పుడు రాజు అతన్ని ఉన్నతమైన కుర్చీలో కూర్చోబెడతారా ఏంటి? दंड का भागी बनाई देगा। దండని యొక్క భాగీదారుడిగా చేసేస్తాడు. सभी तो डायरेक्शन पर चल न सके। అందరూ అయితే డైరెక్షన్ మీద నడవలేకపోతారు. जो नहीं चलते हैं ఎవరైతే నడవరో उनको वफादार, వారిని విశ్వాసపాత్రుడు, आज्ञाकारी, ఆజ్ఞాకారి, फरमान बरदार नहीं कह सकेंगे। అజ్ఞానవర్తి అని అనలేము. ईश्वरीय मत पर तो पूरा चलना पड़े ना। ఈశ్వరీయ మతం మీద అయితే పూర్తిగా నడవాలి కదా. हुक्म ही हुक्म चला रहा है। ఆజ్ఞలోని నడిపిస్తున్నారు. ईश्वर का हुक्म होता है ना। ఈశ్వరుడిది ఆజ్ఞ ఉంటుంది కదా.
दिसंबर 1967 की वाणी का दूसरा पेज। 21 డిసెంబర్ 1967 రెండవ పేజీ. जो मानेंगे नहीं ఎవరైతే ఒప్పుకోరో तो ऊंच पद पाए नहीं सकेंगे। అప్పుడు ఉన్నత పదవిని పొందలేరు. बाकी थोड़ा ज्ञान लिया है మిగతా కొద్దిగా జ్ఞానాన్ని తీసుకున్నారు. तो उस ज्ञान के आधार पर स्वर्ग में तो आ जाएंगे। అప్పుడు ఆ జ్ఞానం యొక్క ఆధారంగా స్వర్గంలోకి అయితే వచ్చేస్తారు. बस అంతే, इतने में ही खुश हो जाते हैं ఇంతలోనే ఖుషి అయిపోతారు. कि चलो हम स्वर्ग में तो आ जाएंगे। చలో మేము స్వర్గంలోకి అయితే వచ్చేస్తాము ये కదా. नहीं समझते हैं कि स्वर्ग में भी ఇలా అర్థం చేసుకోరు. ఏమనంటే స్వర్గంలోని కూడా अनेक प्रकार के मर्तबे हैं। అనేక ప్రకారాలైన పదవులు ఉన్నాయి. बाप जानते हैं తండ్రికి తెలుసు कि ये ईश्वरीय फरमान पर चल सकते हैं। ఏమనంటే వీరు ఈశ్వరీయ ఆజ్ఞ మీద నడవగలుగుతారు. कब ఎప్పుడు है? कब चल सकते हैं? ఎప్పుడు నడవగలుగుతారు? अगर हिम्मत करें ఒకవేళ ధైర్యం तो ईश्वरीय చేసినట్లయితే फरमान पर चल सकते हैं। అప్పుడు ఈశ్వరీయ ఆజ్ఞ మీద నడవగలుగుతారు. परंतु इतनी ताकत కానీ ఇంత नहीं है। శక్తి లేదు. लोक लाज कुल मर्यादा की मुकाबला करने की ताकत नहीं है। లోకలాజ్ కులం యొక్క కులాన్ని ఎదుర్కొనేటటువంటి శక్తి లేదు. ये क्या कहेंगे? వీరేమనుకుంటారో, वो क्या कहेंगे? వారేమనుకుంటారో, ऐसा हो जाएगा, అలా అయిపోతుంది, वैसा हो जाएगा। ఇలా అయిపోతుంది. बाप की मत पर चलने की ताकत नहीं है తండ్రి మతం మీద నడిచేటటువంటి శక్తి లేకపోయినట్లయితే అప్పుడు तो जरूर पद भी ऐसा पावेंगे। అప్పుడు పదవి కూడా ఆ విధంగా పొందుతారు. स्वर्ग की स्थापना तो एक बाप ही करते हैं ना। స్వర్గం యొక్క స్థాపనని అయితే ఒక్క తండ్రే చేస్తారు కదా. या इस लोक में जो भी लोग हैं లేక ఈ లోకంలో ఎంతమంది అయితే లోకులున్నారో वो स्वर्ग की स्थापना करते हैं। వారు స్వర్గం యొక్క స్థాపనని చేస్తారా? बच्चों को मत बाप देते रहते हैं। తండ్రికి మతాన్ని తండ్రి ఇస్తూ ఉంటారు. तुम ईश्वर की मत से कितना ऊंच बनते हो। మీరు ఈశ్వరుడి యొక్క మతం మీద ఎంత ఉన్నతంగా తయారవుతారు. ईश्वर की गत मत न्यारी है। ఈశ్వరుడి యొక్క గతి మతి అతీతమైనది. ఎవరితో పోల్చుకుంటే और मनुष्यों के मुकाबले వేరే మనుష్యులతో పోల్చుకున్నట్లయితే ईश्वर की गत मत ఈశ్వరుడి యొక్క గతి మతి न्यारी है। అతీతమైనది. और तो सब लड़ाइयों आदि से राजा बनते हैं। మిగతా వారందరూ అయితే యుద్ధాల ద్వారా రాజులుగా అది అవుతారు. क्या ఏంటి? 63 जन्मों में जो भी राजाएं हुए हैं 63 జన్మల్లో ఎంతమంది అయితే రాజులయ్యారో, कैसे राजाएं हुए? ఎలా రాజులుగా అయ్యారు? लड़ाइयां लड़ते रहे, राजाएं बनते रहे। యుద్ధాలను చేస్తూ వచ్చారు, రాజులుగా అవుతూ వచ్చారు. राजाई की सुरक्षा करते रहे। రాజ్యాధికారం యొక్క సురక్షతని చేస్తూ వచ్చారు. अच्छा, మంచిది. ये लक्ष्मी नारायण कैसे विश्व के मालिक बने? ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికి యజమానులుగా ఎలా తయారయ్యారు? जो इनकी कोई भी ग्लानि नहीं करते। ఏదైతే వీరి యొక్క గ్లానిని ఎవ్వరూ కూడా చెయ్యరు. कोई करते हैं? ఎవరైనా చేస్తారా? शास्त्र में శాస్త్రాలలో देवताओं की ग्लानि है, దేవతలందరి యొక్క గ్లాని ఉంది. परंतु इन्हें लक्ष्मी नारायण की कोई
కానీ ఈ లక్ష్మీనారాయణుల యొక్క గ్లాని ఏమి ग्लानि नहीं है। గ్లాని లేదు. तो ये किसकी मत पर चले होंगे? అయితే వీరు ఎవరి మతం మీద నడిచి ఉండి ఉండొచ్చు? जरूर తప్పకుండా एक ऊंचे ऊंचे बाप की मत पर चलते हैं। ఒక్క ఉన్నతుడైన తండ్రి యొక్క మతం మీద నడుస్తారు. इसलिए उस बाप को कहते हैं ईश्वर। అందువలనే ఆ తండ్రిని అంటారు ఈశ్వరుడు. ईश माना शासन करता, ఈశ్ అంటే శాసనకర్త, वर माना श्रेष्ठ ते श्रेष्ठ। వర్ అంటే శ్రేష్టాతి శ్రేష్టం. लड़ाई आदि के द्वारा शासन करना, యుద్ధం మొదలుగున్న వాటి ద్వారా శాసనాన్ని చేయడం और शासक नहीं बनाता है। మరియు శాసకుడుగా తయారు చెయ్యరు. तो ये बड़ी समझने की बातें हैं। అయితే ఇవి చాలా అర్థం చేసుకునేటటువంటి విషయాలయ్యాయి. भक्त तो सत्यनारायण की कथा सुन लेते हैं, భక్తులైతే సత్యనారాయణుడి యొక్క కథని వినేస్తారు. समझते तो कुछ भी नहीं है అర్థమైతే ఏమీ చేసుకోరు. कि सत्य क्या होता है, असत्य क्या होता है। ఏమనంటే సత్యం ఏమవుతుంది, అసత్యం ఏమవుతుంది. बाप तो समझ जाते हैं। తండ్రి అయితే అర్థం చేసేసుకుంటారు. ये ज्ञान उठाए सकेंगे या नहीं उठाए सकेंगे। ఏమనంటే వీరు జ్ఞానాన్ని తీసుకోగలుగుతారా లేక తీసుకోలేకపోతారా. है? उठाए सकेंगे। తీసుకోగలుగుతారా. बाप डायरेक्शन दे और बाप की मत न माने, తండ్రి డైరెక్షన్ ఇచ్చినట్లయితే డైరెక్షన్ ఒప్పుకోకపోయినట్లయితే तो बाप समझ जाते हैं ये ज्ञान అప్పుడు తండ్రి అర్థం చేసేసుకుంటారు వీరు జ్ఞానాన్ని पूरा उठाए नहीं सकेंगे। పూర్తిగా తీసుకోలేకపోతారు. चाल चलन, నడవడిక, చలనం, बोलने करने, మాట్లాడడం, చేయడం, खाने पीने आदि తినడం, త్రాగడం మొదలుగున్నవన్నీ सारी बात విషయాలు चाल चलन से बाप समझ जाते। నడవడిక ద్వారా, చలనం ద్వారా తండ్రి అర్థం చేసేసుకుంటారు. मौत तो सर पर खड़ा है, మృత్యువైతే తల మీద ఎక్కి కూర్చుని ఉంది. अचानक एक्सीडेंट आदि क्या क्या होते रहते हैं। అకస్మాత్తుగా యాక్సిడెంట్స్ అవి ఏవేవో అయిపోతూ ఉంటాయి. सतयुग में तो ये बातें नहीं होती है। సత్యుగంలోనైతే ఈ విషయాలు అవ్వవు. वहाँ कोई को काल खाता नहीं है, అక్కడ ఎవ్వరిని మృత్యువు భక్షించదు. होती नहीं है। అకాల మృత్యువులు అవ్వవు. वो है ही अमरलोक, అదయ్యింది అమరలోకం. और ये है మరియు ఇదయ్యింది मृत्युलोक। మృత్యులోకం. जो अच्छी रीति समझते हैं, ఎవరైతే మంచి రీతిలో అర్థం చేసుకుంటారో कि ये मृत्युलोक है, ఏమనంటే ఇది మృత్యులోకం అయ్యిందని. पता नहीं कब मृत्यु हो जाए, తెలీదు ఎప్పుడు మృత్యు అయిపోతుందో, अकाले मौत हो जाए। అకాల మృత్యు అయిపోతుందో. सड़क चलते हादसा हो जाता है, రోడ్డు మీద నడుస్తూ ఏదైనా ప్రమాదం అనేది జరిగిపోతుంది. एक सेकंड में ఒక్క సెకండ్లో क्या से क्या हो जाता है। దేనికి ఏదో అయిపోతుంది, ఏదో అయిపోతుంది. जो अच्छी रीति समझते हैं वो तो झट पुरुषार्थ करते हैं। ఎవరైతే మంచి రీతిలో అర్థం చేసుకుంటారో వారు వెంటనే పురుషార్థాన్ని చేస్తారు. समझते हैं कि कहाँ बाप की अवज्ञा न हो जाए, అనుకుంటారు తండ్రి యొక్క అవజ్ఞ అనేది ఏమీ అయిపోకూడదు. अज्ञान काल में तो कोई बच्चा ऐसे कपूत होते हैं, అజ్ఞాన కాలంలోనైతే కొంతమంది పిల్లలు ఎటువంటి కుపుత్రులు ఉంటారంటే जो बाप को भी चमाट लगा देते हैं। వారు తండ్రిని కూడా చెంపదెబ్బ కొట్టేస్తారు. उन्हें कपूत कहेंगे या सपूत कहेंगे। వారిని కుపుత్రులు అంటారా లేక సుపుత్రులు అంటారా?
अरे चमाट लगाने की बात छोड़ो, అరే చెంపదెబ్బను కొట్టేటటువంటి విషయాన్ని అయితే విడిచిపెట్టేయండి, शूट भी कर देते, షూట్ కూడా చేసేస్తారు, हत्या कर देते। హత్యని చేసేస్తారు. वहाँ नई दुनिया में तो ऐसी बातें होती नहीं है। అక్కడ కొత్త ప్రపంచంలోనైతే అటువంటి విషయాలు ఉండవు. जो बाप बच्चे को चमाट लगा देवे या शूट कर देवे, ఏదైతే తండ్రి పిల్లవాడిని చెంపదెబ్బ కొట్టేస్తాడు లేక షూట్ చేసేస్తాడో, यहाँ तो है ही आसुरी स्वभाव वाले। ఇక్కడ అవ్వనే అయ్యారు ఆసురీయ స్వభావ సంస్కారం కలిగిన వారు. जो भी पैदाइश होती है वो कैसी हो रही है? ఏదైతే ఇప్పుడు జన్మలు తీసుకుంటున్నారో వారు ఎలా జన్మను తీసుకుంటున్నారు? बिच्छू टेंडर मिसल हो रही है। తేళ్లు మండ్రకప్పల వలె అవుతున్నారు. वहाँ तो सब दैवी स्वभाव वाले होते हैं। అక్కడైతే అందరూ దైవీయ స్వభావం కలిగిన వారై ఉంటారు. पारलौकिक बाप के बन गए పారలౌకిక తండ్రి వారిగా అయిపోయినట్లయితే तो फिर लौकिक बाप को कुछ दे नहीं सकते। అప్పుడు లౌకిక తండ్రికి ఏమీ ఇవ్వలేకపోతారు. क्या था? ఏమన్నారు? जो पारलौकिक बाप के बच्चे बन गए ఎవరైతే పారలౌకిక తండ్రికి పిల్లలుగా అయిపోయారో वो फिर लौकिक बाप को कुछ भी మళ్ళీ వారు లౌకిక తండ్రికి ఏమీ दे नहीं सकते। ఇవ్వలేకపోతారు. शादी कराने का भी असर तो पड़ जाता है ना, వివాహాన్ని చేసేటటువంటి ప్రభావం కూడా పడిపోతుంది కదా. क्योंकि ఎందుకంటే हाथ डालते हैं। చెయ్యి వేస్తారు. वो काम चिच्छा पर बैठ आदि मध्य अंत दुख पावेंगे। వారు కామచిత మీద కూర్చొని ఆది మధ్య అంతం దుఃఖాన్ని పొందుతారు. मान लो एक बाप को అనుకోండి, ఎవరైనా తండ్రికి दो बच्चे हैं, ఇద్దరు పిల్లలు ఉన్నారు. एक ज्ञान में चलता है ఒకడు జ్ఞానంలో నడుస్తాడు, बाप, తండ్రి, और दूसरा बच्चा ज्ञान में మరియు రెండో పిల్లవాడు జ్ఞానంలోని नहीं चलता है। నడవడు. और बाप कहे कि बच्चे की शादी करानी है, ఒకవేళ తండ్రి అనినట్లయితే ఏమనంటే పిల్లవాడి యొక్క వివాహం చేయించాలి. तो कुछ न कुछ सहयोग అప్పుడు ఎంతో కొంత సహయోగం ज्ञान में चलने वाले बच्चे से भी జ్ఞానంలో ఉండేటటువంటి పిల్లవాడితోని కూడా बाप की आशा तो रहेगी कि करे। ఏమనంటే తండ్రి యొక్క ఆశ అనేది ఉంటుంది, ఏమనంటే చెయ్యాలి. तो बाप कहते हैं अगर पारलौकिक बाप के बन गए తండ్రి అంటారు, అయితే ఒకవేళ పారలౌకిక తండ్రి వారిగా అయిపోయినట్లయితే तो फिर लौकिक में कुछ भी दे न सके, అప్పుడు లౌకికంలో ఏమీ ఇవ్వలేకపోతారు, सहयोग भी సహయోగాన్ని కూడా दे न सके। ఇవ్వలేకపోతారు. शादी आदि कराते हैं, వివాహం మొదలుగున్నవి అవి చేయిస్తారు. शादी आदि कराने में सहयोग का हाथ डालते हैं, వివాహాలు మొదలుగున్నవి అవి చేయడంలోని సహయోగం యొక్క చేతుల్ని ఎవరైతే వేస్తారో तो भी असर पड़ जाता है। అయినా కూడా ప్రభావం పడిపోతుంది. ये जानते हुए भी ఇది తెలుసుండి కూడా कि ये काम चिच्छा पर बैठ आदि मध्यंत दुख पावेंगे, ఏమనంటే ఇది కామచిత మీద కూర్చొని ఆది మధ్య అంతం దుఃఖాన్ని పొందుతారు అని. दुख पावेंगे या सुख पावेंगे? దుఃఖాన్ని పొందుతారా లేక సుఖాన్ని పొందుతారా? దుఃఖాన్ని పొందుతారు. फिर माँ बाप दोनों फंस पड़ते हैं। మళ్ళీ అమ్మ నాన్న ఇద్దరు ఇరుక్కుపోతారు. ये ज्ञान की बड़ी महीन बातें हैं। ఇవి జ్ఞానం యొక్క చాలా
లోతైన విషయాలయ్యాయి, సూక్ష్మ విషయాలయ్యాయి. थोड़े में ही नहीं खुश हो जाना है. కొద్దిగలోనే ఖుషీగా అయిపోకూడదు. मनुष्यों के पास तो करोड़ों रुपए हैं. మనుషుల దగ్గర అయితే కోట్ల రూపాయలు ఉన్నాయి. तो समझते हैं समाज में मान मर्यादा लेने के लिए అయితే అనుకుంటారు సమాజంలోని గౌరవ మర్యాదల్ని తీసుకోవడం కోసం, लौकिक मान मर्तबा लेने के लिए లౌకిక గౌరవ మర్యాదల్ని తీసుకోవడం కోసం क्यों न शादी में पैसे लगाए दें. ఎందుకని వివాహంలోని డబ్బుల్ని పెట్టేయకూడదు. कोई पदमा पदमपति भी है. కొంతమంది పదమపతులు కూడా ఉన్నారు. बाप कहते हैं वो सब अल्पकाल का है తండ్రి అంటారు అవన్నీ అల్పకాలికం. और तुम तो 21 जन्म के लिए पदमपति बनते हो. మీరైతే 21 జన్మల కోసం పదమాపతిగా అవుతారు. कब? ఎప్పుడు? संबंधियों आदि की शादी में हाथ डालने से. సంబంధీయుల యొక్క వివాహాల్లోని మొదలుగున్న వాటిల్లోని చేతులు వేసినట్లయితేనా? तुम पदमा पदमपति 21 जन्म के लिए तब बनते हो మీరు పదమాపతులుగా 21 జన్మల కోసం ఎప్పుడవుతారంటే, कि तुम्हारे पास जो भी है ఏమనంటే మీ దగ్గర ఏదైతే ఉందో, तन धन की ताकत, తనువు మనసు ధనం యొక్క శక్తి, संबंधियों की ताकत, वो सब సంబంధీయుల యొక్క శక్తి, అదంతా ईश्वरीय सेवा में ఈశ్వరీయ సేవలోని लगाते हो. పెడతారు. तो समझो అయితే అనుకోండి, वो पदमा पदमपति करोड़पति हैं, वो तो आज हैं. వారు పదమపతి కరోడపతి కోట్లాధిపతి ఒకవేళ అయినట్లయితే అది ఇప్పుడయ్యారు. और कल अचानक मर जाते हैं तो फिर क्या होगा? ఒకవేళ రేపు అకస్మాత్తుగా మరణించినట్లయితే ఏమవుతుంది? बहुत बहुत ऐसे हैं చాలా చాలా మంది అటువంటి వారు ఉన్నారు. जो सेक्स चिल्लियों जैसे अपने मंसूबे बनाते रहते हैं, प्लानिंग करते रहते हैं. ఎవరైతే షేక్ చిల్లీ లాంటి వారు ఏవేవో కలలని కంటూ ఉంటారు, ప్లాన్లు అవి తయారు చేస్తూ ఉంటారు. बड़ी बड़ी फैक्ट्री, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, जाने क्या क्या बनाते रहते हैं. తెలీదు ఏవేవో చేస్తూ ఉంటారు. जब बम्भोर को आग लगेगी ఎప్పుడైతే ఈ ముళ్ళ అడవికి అగ్ని అంటుకుంటుందో అగ్గి, तो इनके हार्ट అప్పుడు వీరి యొక్క హార్ట్ फेल होने लगेंगे, ఫెయిల్ అవ్వడం మొదలవుతుంది. अचानक मर जाएंगे. అకస్మాత్తుగా మరణించేస్తారు. फिर क्या होगा? మళ్ళీ ఇంకప్పుడు ఏమవుతుంది? फिर तो कुछ भी नहीं होगा. అప్పుడు ఇంకేమీ అవ్వదు. कोई कमाई नहीं कर सकेंगे. ఏమి సంపాదన అనేది చేయలేకపోతారు. इसके लिए सन्यासी कहते हैं काग विष्टा समान सुख है. దీనికోసం సన్యాసీలు అంటారు కాగి విష్ట సమానమైన సుఖమయ్యిందని. उनको स्वर्ग के सुखों का पता ही नहीं है. వారికైతే స్వర్గం యొక్క సుఖాల గురించి తెలియనే తెలియదు. कि स्वर्ग के सुख ఏమనంటే స్వర్గం యొక్క సుఖం एक जन्म के लिए नहीं होते ఒక్క జన్మ కోసం ఉండదు, या अल्पकाल के लिए नहीं होते. లేక అల్పకాలికం కోసం ఉండదు. 21 जन्मों तक, 21 पूरा 2 జన్మల युगों కోసం तक, పూర్తిగా 2 యుగాల వరకు 2500 साल तक स्वर्ग के सुख चलते हैं. 2500 సంవత్సరాల వరకు స్వర్గం యొక్క సుఖాలు నడుస్తాయి. अभी तुम समझते हो. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. सिवाय बाप के मुक्ति जीवन मुक्ति का रास्ता कोई बता ही नहीं सकते हैं. తండ్రి తప్ప ముక్తి జీవన్ముక్తి యొక్క మార్గాన్ని ఎవ్వరూ చెప్పలేకపోతారు. सिर्फ सीढ़ी के चित्र पर भी अगर कोई समझ जाए ఒకవేళ
కేవలం మెట్ల వరుస చిత్రాన్ని కూడా ఎవరైనా అర్థం చేసేసుకున్నట్లయితే तो अहो सौभाग्य। అప్పుడు అహో సౌభాగ్యం। सीढ़ी के चित्र पर समझने वाला మెట్ల వరుస చిత్రాన్ని అర్థం చేసుకునేటటువంటి వారు कौन से धर्म का होगा? ఏ ధర్మానికి సంబంధించిన వారు అవుతారు? మెట్ల వరుస చిత్రం మీద అర్థం చేసుకునేటటువంటి వారు कौन से धर्म का होगा? ఏ ధర్మానికి సంబంధించిన వారు అవుతారు? कौन से देश का होगा? ఏ దేశానికి సంబంధించిన వారు అవుతారు? असल भारतवासी होगा तो सीढ़ी के चित्र पर समझ जाएगा उसको। అసలైన భారతవాసి అయినట్లయితే అప్పుడు మెట్ల వరుస చిత్రం మీద అర్థం చేసేసుకుంటాడు। चारों चित्रों में अच्छा चित्र कौन सा लगेगा? అతనికి 4 చిత్రాలలోని ఏ చిత్రం మంచిగా అనిపిస్తుంది? सीढ़ी का चित्र। మెట్ల వరుస చిత్రం। बाप ने समझाया है తండ్రి అర్థం చేయించారు। यहाँ राजाई स्थापन होती है। ఇక్కడ రాజాయి స్థాపన అవుతుంది। बाप आकर తండ్రి వచ్చి राजाओं के राज्य की स्थापना करते हैं రాజుల యొక్క రాజ్యాన్ని స్థాపన చేస్తారు। और कलयुगी दुनिया में మరియు కలియుగి सारी दुनिया में ప్రపంచంలోని क्या स्थापन हो जाता है? మొత్తం ప్రపంచంలోని ఏం స్థాపన అయిపోతుంది? प्रजा के ऊपर ప్రజల మీద प्रजा का राज्य स्थापन हो जाता है। ప్రజల రాజ్యం స్థాపన అయిపోతుంది। बाप आकर के राजाई स्थापन करते हैं తండ్రి వచ్చి రాజ్యాధికారాన్ని స్థాపన చేస్తారు। और राजाएं भी మరియు రాజులు కూడా नंबरवार उतरते जाएंगे। నెంబర్ వారుగా దిగుతూ వెళ్ళిపోతారు। कहाँ? ఎక్కడ? बाप आकर जो राजाई स्थापन करते हैं తండ్రి వచ్చి ఏదైతే రాజాయిని స్థాపన చేస్తారో उस राजाई में भी ఆ రాజాయిలోనే కూడా जो भी पीढ़ी दर पीढ़ी राजाएं आने वाले होंगे ఎవరైతే తరతరాలు రాజులుగా అయ్యేటటువంటి వారు వస్తారో वो सब వారందరూ नीचे उतरते जाएंगे। కిందకు దిగుతూ వెళ్ళిపోతారు। ऐसे नहीं कि बाद में आने वाला कोई राजा అలా ఏమీ కాదు, తర్వాత వచ్చేటటువంటి రాజు ఎవరైతే ఉంటాడో पहले वाले राजाए से ऊंच पद पाने वाला होगा। మొదటి రాజు కంటే ఉన్నత పదవిని పొందేటటువంటి వాడు అవుతాడు। नंबरवार उतरते जाएंगे। నెంబర్ వారుగా దిగుతూ వెళ్ళిపోతారు। थोड़ी देर से आने से ही दुनिया कुछ तो पुरानी होगी ना। కొద్దిగా లేటుగా వచ్చినట్లయితే నువ్వు కూడా ప్రపంచం కొద్దిగా అయితే పురాతనంగా అయి ఉంటుంది కదా। तो पुरानी दुनिया में आने वाले అయితే పాత ప్రపంచంలోకి వచ్చేటటువంటి వారు ऊंच पद पाने वाले होंगे या नीच पद पाने वाले होंगे? వారు ఉన్నత పదవిని పొందేటటువంటి వారు అవుతారా లేక నీచ పదవిని పొందేటటువంటి వారు అవుతారా? नीचे उतरने वाले ही होंगे। కిందకి దిగేటటువంటి వారే అవుతారు। मकान पुराना होता है ఇల్లు పాతదైపోతుంది, तो उसकी मरम्मत करानी पड़ती है। అప్పుడు దాని యొక్క మరమ్మతుని చేయాల్సి వస్తుంది। मकान की कीमत ఇంటి యొక్క వాల్యూ घट जाती है कि बढ़ जाती है? తగ్గిపోతుందా లేక పెరిగిపోతుందా? घट जाती है। తగ్గిపోతుంది। बच्चे समझते हैं। పిల్లలు అర్థం చేసుకుంటారు। अभी हम तो नई दुनिया में जाएंगे। ఇప్పుడు మనమైతే కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నాము। हम जिस नई दुनिया में जाते हैं మనం ఏ కొత్త ప్రపంచానికైతే వెళ్తామో वो तो थोड़ी भी पुरानी అది కొద్దిగా కూడా పాతది होगी कि नहीं होगी? ఉంటుందా లేకుండదా? है? थोड़ी भी दुनिया पुरानी नहीं होगी। కొద్దిగా కూడా ప్రపంచం పాతదిగా ఉండదు। परसेंटेज में भी पुरानी नहीं होगी। పర్సెంటేజ్లోని కూడా పాతది అవ్వదు। हम 100% नई दुनिया में जाते हैं। మనం 100% కొత్త ప్రపంచంలోకి వెళ్తాము। नई दुनिया सतयुग को कहा जाता है। కొత్త ప్రపంచం సత్యుగాన్ని అంటారు। थोड़ा टाइम पसार हुआ కొంచెం సమయం
గడిచిపోయినట్లయితే सतयुग में से, సత్యుగంలో నుండి तो कहेंगे थोड़ी कला भी అప్పుడు అనడం జరుగుతుంది, కొద్దిగా కళ కూడా उतर गई। దిగిపోయింది. उसमें भी దానిలోని కూడా 100 वर्ष के बाद तो जरूर कहेंगे ये 100 वर्ष पुराना है। 100 సంవత్సరాల తర్వాత అయితే తప్పకుండా అంటారు ఇది 100 సంవత్సరాలు పాతదని. लाइफ का तो टाइम लेना चाहिए ना। లైఫ్ అయితే టైంని తీసుకోవాలి కదా. तो नई दुनिया में जाना है అయితే కొత్త ప్రపంచానికి వెళ్ళాలి అంటే तो कहाँ जाने का लक्ष्य रखना चाहिए? అయితే ఎక్కడికి వెళ్ళేటటువంటి లక్ష్యాన్ని పెట్టుకోవాలి? है? सत्युग त्रेता नई दुनिया है ना। సత్యుగం త్రేత కొత్త ప్రపంచం అయ్యింది కదా. तो नई दुनिया में कहाँ पर जाने का लक्ष्य रखना चाहिए? అయితే కొత్త ప్రపంచంలోని ఎక్కడికి వెళ్ళేటటువంటి లక్ష్యాన్ని పెట్టుకోవాలి? सत्युग मध्य में, अंत में, त्रेता आदि में, సత్యుగం మధ్యంలోనా, అంతంలోనా, త్రేత ఆదిలోనా, त्रेता अंत में త్రేత అంతంలోనా, कहाँ जाने का लक्ष्य रखना चाहिए? ఎక్కడికి వెళ్ళేటటువంటి లక్ష్యాన్ని పెట్టుకోవాలి? एकदम सत्युग आदि में जाने का పూర్తిగా సత్యుగం ఆదిలోకి వెళ్ళేటటువంటిది लक्ष्य रखना चाहिए। లక్ష్యాన్ని పెట్టుకోవాలి. इसके लिए पूरा पुरुषार्थ करना चाहिए। దీనికోసం పూర్తిగా పురుషార్థంని చెయ్యాలి. अगर अधूरा पुरुषार्थ किया, ఒకవేళ సగం పురుషార్థమని చేసినట్లయితే, दूरी मत पर चले, సగం మతం మీద నడిచినట్లయితే तो उतरती कला वाली दुनिया में जाएंगे అప్పుడు దిగే కళల యొక్క ప్రపంచంలోకి వెళ్తారా, या संपन्न कला वाली दुनिया में जाएंगे? లేక సంపన్న కళ కలిగిన ప్రపంచంలోకి వెళ్తారా? अभी तुम समझ गए हो ఇప్పుడు మీరు అర్థం చేసేసుకున్నారు कि नंबरवार आत्माएं कैसे नीचे उतरती हैं। ఏమనంటే నెంబర్ వారుగా ఆత్మలు ఎలా కిందకు దిగుతారు. कैसे उतरती हैं? ఎలా దిగుతారు? है संगम युग में यहाँ किए हुए पुरुषार्थ के आधार पर आत्माएं సంగం యుగంలో ఇక్కడ చేసిన పురుషార్థం అనుసారంగా ఆత్మలు नंबरवार నెంబర్ వారుగా नीचे उतरती हैं। కిందకు దిగుతూ ఉంటారు. जैसे जैसे यहाँ उतरती हैं, ఎలా ఎలా అయితే ఇక్కడ దిగుతారు वैसे ही वहाँ అలాగే అక్కడ जा करके खड़ी हो जाएंगी। వెళ్ళి నిలబడిపోతారు. जैसे चंद्रमा स्टार आदि भी आकाश तत्व में खड़े हैं ना। ఎలా అయితే చంద్రమా స్టార్స్ మొదలుగున్నవి కూడా ఆకాశ తత్వంలోని స్థిరమై ఉన్నారు కదా. वो किसी के आधार पर है क्या? అవి దేని యొక్క ఆధారంగా ఉన్నాయా ఏంటి? वैसे आत्माएं भी అదే విధంగా ఆత్మలు కూడా महत्त्व में खड़ी हो जाती है। మహత్తత్వంలోని నిలబడిపోతారు. अपने अपने किए हुए संपन्न पुरुषार्थ के आधार पर। తమ తమ చేసినటువంటి సంపన్న పురుషార్థం యొక్క ఆధారంగా. सबका एक जैसा पुरुषार्थ तो అందరిది ఒకవలే పురుషార్థం అయితే हो नहीं सकता। అవ్వలేదు. जैसे स्टार चमकते हैं, ఎలా అయితే నక్షత్రాలు మెరుస్తాయో స్టార్స్, वैसे निराकारी दुनिया में आत्माएं चमकती हैं। అదే విధంగా నిరాకారి ప్రపంచంలోని ఆత్మలు మెరుస్తారు. महसूस करते हो అనుభూతిని చేసుకుంటారు. हम ये शरीर छोड़ ऐसे जाकर के महत्त्व में लटकेंगे। మేము ఈ శరీరాన్ని విడిచిపెట్టి అటువంటి మహత్తత్వంలోని వేలాడతాము. आधार कुछ भी नहीं होता। ఆధారం ఏమీ ఉండదు. मनुष्यों को इन बातों का कुछ भी पता नहीं है। మనుషులకి ఈ విషయాల గురించి ఏమీ తెలియదు. भले यहाँ सुनते भी हैं, భలే ఇక్కడ వింటారు కూడా, परंतु बहुत हैं जिनको कुछ भी धारणा नहीं होती। కానీ చాలా మంది ఉన్నారు అటువంటి వారు, వారికి ధారణ అనేది అస్సలు అవ్వదు. कुछ भी समझते नहीं। ఏమీ అర్థం చేసుకోరు. उनके लिए जैसे ये फ्रेंच बोली जा रही है, ఏ విధంగాను అంటే వారి కోసం ఇది ఫ్రెంచ్ భాషని
మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. क्या ఏంటి? जैसे भाषा ఏ విధంగానైతే భాష समझते ही नहीं, అర్థమే చేసుకోరు कहते हैं ना, అంటారు కదా. इनकी तो भाषा ही कुछ दूसरी है. వీరి యొక్క భాషే వేరేదయ్యింది. भले हिंदी में कोई बोलने वाला है భలే ఎవరైనా హిందీలో మాట్లాడేటటువంటి వారైనా కూడా तो भी क्या कहते हैं, అయినా కూడా ఏమంటారు? हैं? इनकी तो भाषा ही बदल गई. వీరి యొక్క భాషే మారిపోయింది. माने बात समझ में नहीं आती. అంటే విషయం అర్థం కాదు. भक्ति मार्ग वाले भी तुम्हारे पास ऐसे आवेंगे, భక్తి మార్గం వారు కూడా అటువంటి వారు మీ దగ్గరికి వస్తారు. कुछ भी समझेंगे नहीं. ఏమీ అర్థం చేసుకోరు. उनकी बुद्धि में कुछ भी बैठेगा नहीं. వారి బుద్ధిలోని ఏమీ కూర్చోవటం అనేది కూర్చోదు. उनको भक्ति ही याद आती रहेगी. వారికి భక్తి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. क्योंकि 63 जन्म वो भक्ति के भवके में लटके रहे हैं. ఎందుకంటే వారు 63 జన్మలు భక్తి యొక్క ఆడంబరంలోనే వేలాడి ఉన్నారు. तो भवका उनको आकर्षित करेगा. అయితే ఆడంబరం వారిని ఆకర్షితం చేస్తుంది. जैसे तुम्हारा ఏ విధంగానైతే మీ యొక్క बेसिक नॉलेज थी, బేసిక్ నాలెడ్జ్ ఉండేది. तो जब भवका नहीं था అయితే ఎప్పుడైతే ఆడంబరం అనేది ఉండేది కాదో तो बहुत से आकर्षित नहीं हुए, అప్పుడు చాలా మంది ఆకర్షితం అవ్వలేదు. और जब भवका हो गया మరియు ఎప్పుడైతే ఆడంబరం అనేది అయిపోయిందో तो बड़े बड़े करोड़पति आकर्षित हो रहे हैं. అయితే అప్పుడు పెద్ద పెద్ద కోట్లాధిపతులు ఆకర్షితం అవుతున్నారు. ऐसे एडवांस नॉलेज में అలాగే అడ్వాన్స్ నాలెడ్జ్లోని కూడా शुरू में कोई आकर्षित नहीं हुए करोड़पति. ప్రారంభంలోని ఎవ్వరూ కూడా కోట్లాధిపతులు ఆకర్షితం అవ్వలేదు. और जब भवका बढ़ेगा మరియు ఎప్పుడైతే ఆడంబరం అనేది పెరుగుతుందో तो ढेर आकर्षित होने लगेंगे. అప్పుడు అనేకం ఆకర్షితం అవ్వడం మొదలవుతుంది. परंतु उस समय కానీ ఆ సమయంలోని ज्ञान विस्तार को पावेगा జ్ఞానం విస్తారానికి పొందుతుందా या सार में रहेगा. లేక సారంలో ఉంటుందా? हर విస్తారానికి వెళ్తుంది అని స్టూడెంట్ అన్నారు. అరే, सार तो तुमने लिया. సారాన్ని మీరు తీసుకున్నారు. जब ज्ञान सतो प्रधान था तो सार में था. జ్ఞానం ఎప్పుడైతే సతో ప్రధానంలోని ఉండేదో అప్పుడు సారం రూపంలో ఉండేది. और जैसे जैसे टाइम बीतता जाता है ज्ञान भी మరియు ఎలా ఎలా అయితే సమయం అనేది గడుస్తూ వెళ్తుందో అప్పుడు జ్ఞానం కూడా सतो प्रधान से सतो रजो సతో ప్రధానం నుండి సతో రజో तमो में बढ़ता जाता है. తమోలోని పెరుగుతూ వెళ్ళిపోతుంది. तो वो भी विस्तार में जा रहा है. అయితే అది కూడా విస్తారంలోకి तो వెళ్తుంది. इतना विस्तार, इतनी ज्ञान की गहराई तो नई आने वाली आत्माएं అయితే ఇంత విస్తారాన్ని ఇంత లోతుల్ని తరువాత వచ్చేటటువంటి ఆత్మలు समझ नहीं सकेंगे. అర్థం చేసుకోలేకపోతారు. उनको भवका ही अच्छा लगेगा. వారికి ఆడంబరమే మంచిగా అనిపిస్తుంది. इस ज्ञान में तो शांत रहना पड़ता है. ఈ జ్ఞానంలోనైతే శాంతిగా सिर्फ ఉండాల్సి अपने बाप వస్తుంది. को याद करना है. కేవలం తమ తండ్రిని స్మృతి చెయ్యాలి. सधर्म में टिकना है. స్వధర్మములో స్థిరం అవ్వాలి. कोई भवका आदि कराने की बात नहीं है. ఏమి ఆడంబరం మొదలగున్నవి చేయవలసిన అవసరం అనేది లేదు. आत्मा का स्वधर्म है शांत. ఆత్మ యొక్క స్వధర్మమే అయ్యింది శాంత్. अब शांति धाम तो वो है ठहरा ना. ఇప్పుడు శాంతిధామం అయితే అదయ్యింది కదా. कौन सा ఏంటి हुआ? हम नहीं मन అది అంటే? हुआ क्यों कह दिया? అది అని ఎందుకు అనేసారు? ये तो अशांति की दुनिया है. ఇదైతే అశాంతి యొక్క ప్రపంచం అయ్యింది.
यहाँ शांति धाम कहाँ से आया? ఇక్కడ శాంతిధామం ఎక్కడి నుండి వచ్చింది? माना पुरुषार्थियों के जो ऊंची स्टेज है, అనగా పురుషార్థుల యొక్క ఏదైతే ఉన్నతమైన స్టేజ్ ఉంటుందో ऊंचे स्टेज के पुरुषार्थियों का जो संगठन है, ఉన్నతమైన పురుషార్థుల యొక్క సంఘటన ఏదైతే ఉంటుందో वो शांति धाम बनाएगा। వారు శాంతిధామాన్ని తయారు చేస్తారా? या नीची स्टेज के पुरुषार्थियों का संगठन शांति धाम बनाएगा? లేక నీచమైన పురుషార్థం చేసేటటువంటి సంఘటన శాంతిధామాన్ని తయారు చేస్తుందా? तो यहाँ तो शांति होती नहीं। అయితే ఇక్కడైతే శాంతి ఉండదు. यहाँ तो इस दुनिया में कर्म करना पड़ता है। ఇక్కడైతే ఈ ప్రపంచంలో కర్మని చేయాల్సి सत्युग में వస్తుంది. तुम्हारा विकर्म नहीं बनता, సత్యుగంలో మీవి వికర్మలుగా అవ్వవు. क्योंकि वहाँ रावण ही नहीं होता है। ఎందుకంటే అక్కడ రావణుడే और यहाँ ఉండడు. तो इस दुनिया में కానీ ఇక్కడ ఈ ప్రపంచంలోనైతే रावण का पूरा अस्तित्व है। రావణుడి యొక్క పూర్తిగా అస్తిత్వం అనేది ఉంది. वहाँ देह अभिमान होता ही नहीं। అక్కడ దేహ అభిమానం అనేది ఉండనే ఉండదు. यहाँ तो देह अभिमान आकर के कैसे उल्टे सुल्टे काम करते रहते। ఇక్కడ దేహ అభిమానంలోకి వచ్చి ఎంత వ్యతిరేకమైన కర్మలవి చేస్తూ ఉంటారు. तो ये नॉलेज है, అయితే ఇది నాలెడ్జ్ ఉంది. इसमें एक तो पवित्र भी रहना पड़े। దీనిలోని ఒకటైతే పవిత్రంగా కూడా ఉండాలి. कोई तो भल पवित्र रहते भी है, కొంతమంది అయితే భలే పవిత్రంగా కూడా ఉంటారు. पवित्र तो रहते हैं, పవిత్రంగా అయితే ఉంటారు. परंतु కానీ नॉलेज बुद्धि में बैठती नहीं है, కానీ నాలెడ్జ్ బుద్ధిలో जो కూర్చోదు. दूसरे को समझा सके। ఏదైతే వేరే వారికి అర్థం చేయించేందుకు. कुमारियां हैं, కుమారీలు ఉన్నారు, पवित्र तो हैं, పవిత్రమైతే అయ్యారు. परंतु कोई कोई की बुद्धि में కానీ కొంతమంది బుద్ధిలోని बिल्कुल ज्ञान बैठता ही नहीं। అస్సలు జ్ఞానం కూర్చోదు. ये क्या बात हुई ఇదేం విషయం అయిపోయింది? है? इस जन्म में कोई कुमारी पवित्र है, ఈ జన్మలో ఏ కుమారి అయినా ఒకవేళ పవిత్రంగా ఉన్నట్లయితే, कोई के संग के रंग में नहीं आई है, ఎవరి యొక్క సాంగత్యపు రంగులోకి రాకపోయినట్లయితే तो उसकी बुद्धि में ज्ञान बैठना चाहिए ना। అప్పుడు వారి బుద్ధిలోని జ్ఞానం అనేది కూర్చోవాలి కదా. क्यों नहीं बिल्कुल बैठता? ఎందుకని పూర్తిగా కూర్చోదు? हाँ, भले इस పూర్వజన్మ యొక్క సంస్కారం అని ఏదో స్టూడెంట్ అన్నారు. जन्म में पवित्र है, భలే ఈ జన్మలో పవిత్రమయ్యింది, परंतु पूर्व जन्म का हिसाब किताब तो కానీ పూర్వజన్మ యొక్క లెక్కాచారం అయితే काम करेगा ना। పని చేస్తుంది కదా. तो नंबरवार दर्जे होते हैं, అయితే నెంబర్ వారు పదవులు ఉంటాయి. बाप से आकर मिलते हैं तो बाबा समझ जाते हैं। తండ్రితో వచ్చి కలిసినట్లయితే బాబా అర్థం చేసేసుకుంటారు. తండ్రి ये साधारण बच्चा है, వీరు సాధారణమైన పిల్లవాడయ్యాడు, इसकी बुद्धि इतनी चमत्कारी नहीं है। ఇతని బుద్ధి అంత చమత్కారి కాదు. जो बाप के सन्मुख आवे ఏదైతే తండ్రికి సన్ముఖంగా వస్తారు और మరియు पहचान लेवे, గుర్తించే విధంగా, तो पद भी ऐसे ही पावेंगे। అయితే పదవి కూడా ఆ విధంగానే పొందటం జరుగుతుంది. बाप कहते हैं कोई भी अपवित्र काम తండ్రి అంటారు ఏది కూడా అపవిత్రమైన పనిని कायदे के विरुद्ध नहीं करना चाहिए। నియమానికి విరుద్ధంగా చేయకూడదు. 21 दिसंबर सन 67 की वाणी का तीसरा पेज।
21 డిసెంబర్ 1967ది 3వ పేజీ. बुद्धि में याद रखो, हमको तो अब वापस जाना है. బుద్ధిలో జ్ఞాపకం పెట్టుకోండి, మనకైతే తిరిగి వెళ్ళిపోవాలి. ये 84 का चक्र पूरा हुआ है. ఈ 84 జన్మల యొక్క చక్రం పూర్తి అయిపోయింది. ये दुनिया भी पुरानी हो गई और ये शरीर भी पुराना है. ఈ ప్రపంచం కూడా పాతదైపోయింది, ఈ శరీరం కూడా పాతదైపోయింది. हम आत्मा जैसे नंगे आए थे, ఆత్మ మనది ఎలా అయితే నగ్నంగా వచ్చిందో वैसे ही अब नंगे जाना है. అలాగే ఇప్పుడు నగ్నంగా వెళ్ళాలి. देह, దేహం, देह के संबंधी దేహం యొక్క సంబంధీయులు और देह के इस दुनिया के कोई भी पदार्थ మరియు దేహం యొక్క ఈ ప్రపంచం యొక్క ఏ పదార్థాలు अब वापस ఇప్పుడు नहीं తిరిగి ले जाएंगे. తీసుకుని వెళ్ళము. सिर्फ योग बल से पवित्र बनना है. కేవలం యోగ బలంతోని कोई भी పవిత్రంగా साधना అవ్వాలి. अंत में ఏమి సాధనాలు అంతంలో काम नहीं आवेंगे. పనికి రావు. पवित्र नहीं बनेंगे పవిత్రంగా అవ్వకపోయినట్లయితే तो अंजाम क्या होगा? అప్పుడు పరిణామం ఏమవుతుంది? है पदभ्रष्ट हो जाएगा, क्योंकि जितनी सजा खावेंगे పదభ్రష్టం అయిపోతుంది. ఎందుకంటే ఎన్ని శిక్షల్ని తింటామో उतना पद అంత పదవి नीचा हो जाएगा. నీచంగా అయిపోతుంది. इस समय सबकी वानप्रस्थ अवस्था है. ఈ సమయంలో అందరిది వానప్రస్థ అవస్థ అయింది. वानप्रस्थ अवस्था सबकी है. అందరిది వానప్రస్థ అవస్థ అయింది. 5, 8, 12 वर्ष का बच्चा है, 5, 8, 12 సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు. उसकी वानप्रस्थ अवस्था कैसे कहें? అతనిది వానప్రస్థావస్థ అని ఎలా అనబడుతుంది? क्योंकि सबके 84 जन्म ఎందుకంటే అందరివి 84 జన్మలు का हिसाब किताब अब पूरा होने का टाइम आ गया. 84 జన్మల యొక్క లెక్కాచారం పూర్తి అయ్యేటటువంటి సమయం వచ్చింది. भक्ति मार्ग में पुरुषार्थ करने वाले जीवन मुक्ति భక్తి మార్గంలో పురుషార్థం చేసేటటువంటి వారు జీవన్ముక్తిని जा ही नहीं सकते. వెళ్ళలేకపోతారు. क्या ఏంటి? जीवन मुक्ति में कौन जाएंगे? జీవన్ముక్తిలోకి ఎవరు వెళ్తారు? जिनके संस्कार अभी भी भक्ति मार्ग के होंगे. ఎవరి సంస్కారాలైతే ఇప్పుడు కూడా భక్తి మార్గం అయి ఉంటాయో. भक्ति मार्ग के कोई भी संस्कार रह जाएंगे భక్తి మార్గం యొక్క ఏ సంస్కారాలు మిగిలి ఉండిపోయినా కూడా तो जो नई दुनिया में जीवन मुक्ति में जाना है అయితే మీకు కొత్త ప్రపంచంలోని జీవన్ముక్తిలోకి వెళ్ళాలి. वो आस पूरी नहीं हो सकेगी. ఆ ఆశ పూర్తిగా అవ్వలేదు. क्या बोला? ఏమన్నారు? भक्ति के संस्कार रह जाएंगे तो शरीर భక్తి యొక్క సంస్కారం ఉన్నట్లయితే శరీరం छोड़ना पड़ेगा. విడిచిపెట్టాల్సి వస్తుంది. और शरीर छोड़ दिया మరియు శరీరాన్ని విడిచిపెట్టేసినట్లయితే फिर राधा कृष्ण जैसी आत्माओं की तरह नई दुनिया में जाके जन्म लिया. మళ్ళీ రాధాకృష్ణుల లాంటి ఆత్మల వల్లే కొత్త ప్రపంచంలోకి వెళ్ళి జన్మని తీసుకున్నట్లయితే तो उतरती कला वाली दुनिया में जाएंगे అప్పుడు దిగే కళ యొక్క ప్రపంచంలోకి వెళ్తారా? या चढ़ती कला वाली दुनिया में जाएंगे? లేక ఎక్కే కళ యొక్క ప్రపంచంలోకి వెళ్తారా? उतरती कला वाली दुनिया में जाएंगे. దిగే కళ యొక్క ప్రపంచంలోకి వెళ్తారు. पतित पावन सदगति दाता वो बाप ही है. పతిత పావనుడు సద్గతి దాత ఆ తండ్రి అయ్యారు. ये दुनिया तो अभी रौ रव नरक है. ఈ ప్రపంచం అయితే ఇప్పుడు రౌరవ నరకం అయ్యింది. बच्चे को शादी करवाना
అబ్బాయికి వివాహం చేయించడం माना रौरव नरक में ढकेलना। అనగా రౌరవ నరకంలోకి నెట్టివేయటం. बुद्धि से ये बात समझनी है బుద్ధితో ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. कि बच्चे को रौरव नरक में ढकेलने में मैं मदद करता हूँ। ఏమనంటే పిల్లవాడిని రౌరవ నరకంలోని నెట్టివేసేటందుకు నేను సహయోగాన్ని ఇస్తున్నాను. तो इसका पाप नहीं चढ़ेगा क्या? అయితే దీని యొక్క పాపం అంటుకోదా ఏంటి, ఎక్కదా ఏంటి? है चढ़ेगा या नहीं चढ़ेगा? ఎక్కుతుందా లేక ఎక్కదా? पाप चढ़ता है పాపం ఎక్కినట్లయితే जरूर मैं पापात्मा बन जाता हूँ। తప్పకుండా నేను పాపాత్మగా తయారైపోతాను. बुद्धि में ये सब बातें धारण करनी चाहिए। బుద్ధిలో ఈ విషయాలన్నీ ధారణ చెయ్యాలి. విషయాలన్నిటినీ मुरली में खबरदार रहने की तो सब बातें आती है ना। మురళీలోని జాగ్రత్త పరిచేటటువంటి విషయాలన్నీ కూడా వస్తాయి కదా. कोई पाप किया ఏదైనా పాపాన్ని చేసినట్లయితే तो 100 गुना हो जाता है। అప్పుడు 100 రెట్లయిపోతుంది. ज्ञान में आकर कोई ऐसा पाप करे జ్ఞానంలోకి వచ్చి అటువంటి ఏదైనా పాపాన్ని చేసినట్లయితే बच्चे को खुश करने का పిల్లవాడిని సంతోషపెట్టేటటువంటి तो उस पर भी दोष आ जाता है। అప్పుడు దాని మీద కూడా దోషం వచ్చేస్తుంది, వారి మీద కూడా. ये है किसी का खून करना। ఇదయ్యింది ఎవరినైనా హత్యని చెయ్యటం. बुद्धि में नहीं आता है काम कटारी से तो 1-2 का खून कर डालेंगे। బుద్ధిలోకి రాదు. కామకటారి ద్వారానైతే ఒకరిది మరొకరు హత్యను చేసేయటం అవుతుంది. और ये बात धारण करने में మరియు ఈ విషయాన్ని ధారణ చేయడంలోని बहुत सहन भी करना पड़ता है। చాలా సహనాన్ని కూడా చేయాల్సి పడుతుంది. बच्चा शादी कराना चाहता है, అబ్బాయి వివాహాన్ని చేసుకోవాలని అనుకుంటాడు. माँ बाप ज्ञान में चलते हैं, అమ్మా నాన్న జ్ఞానంలోని నడుస్తారు. शादी करने के लिए इनकार करते हैं, వివాహాన్ని చేసుకోవడం కోసం నిషేధిస్తారు. तो बच्चा कामेशु అప్పుడు పిల్లవాడు కామేషు क्रोधेशु हो जाएगा। క్రోధేషు అయిపోతాడు. फिर माँ बाप को बहुत అప్పుడు అమ్మా నాన్నలకి सहन చాలా भी करना पड़े। సహనం కూడా చేయాల్సి వస్తుంది. बाप सुनते हैं तो बाप को तरस भी आता है। తండ్రి వినట్లయితే తండ్రికి జాలి కూడా వేస్తుంది. औरों को भी सावधान करने के लिए बाबा समझाते हैं। వేరే వారిని కూడా జాగ్రత్త పరచడం కోసం తండ్రి అర్థం చేయిస్తారు. अपने हाथों से बच्चों का खून नहीं करना है। తమ చేతులతోని పిల్లవాడి యొక్క హత్యని చెయ్యకూడదు. माना అనగా बल मित्र संबंधी భలే మిత్ర సంబంధీయులు उसकी शादी करावे, అతని యొక్క వివాహాన్ని చేయించేసిన, लेकिन हम उस काम में हाथ కానీ మనం ఆ పనిలోని చేతుల్ని न डालें। వేయకూడదు. बाबा से पूछेंगे, బాబాని అడిగినట్లయితే, बाबा से अगर पूछेंगे, బాబాతోని ఒకవేళ అడిగినట్లయితే बाबा बच्चा शादी कराने के लिए जोर देता है, బాబా అబ్బాయి వివాహం చేసుకోవడం కోసం జోరునిస్తాడు, ఇస్తున్నాడు, शादी करावे, వివాహాన్ని చేయించాలా? तो बाबा क्या कहेंगे? అప్పుడు బాబా ఏమంటారు? हैं? अरे बाबा क्या डायरेक्शन देंगे? అరే బాబా ఏం డైరెక్షన్ ఇస్తారు? స్టూడెంట్ ఏదో అన్నారు. अरे पूछता क्यों है? అరే అడగడం ఎందుకు చేస్తారు?
ఎందుకు అడుగుతారు? मुरली में तो बार बार बोला है शादी शादी बर्बादी। మురళీలోనైతే మాటి మాటికి చెప్పారు, వివాహం చేసుకున్నారంటే బర్బాది, నష్టం అయిపోతుంది. फिर भी पूछते हैं तो बाबा कहेंगे अच्छा बल कराओ। అయినా అడిగినట్లయితే అప్పుడు బాబా అంటారు, భలే చేయించు. जो ज्ञानवान बच्चा होता तो पूछता ही नहीं। జ్ఞానవంతుడు పిల్లవాడైనట్లయితే అడగనే అడగడు. ज्ञानवान खुद समझते हैं और समझ भी सकते हैं। జ్ఞానవంతులు స్వయం కూడా అర్థం చేసుకుంటారు మరియు అర్థం కూడా చేయించగలుగుతారు. वो कब पूछेंगे ही नहीं। వారు ఎప్పుడు అడగనే అడగరు. बच्चियों की तो शादी करानी ही है। అమ్మాయిల యొక్క వివాహం అయితే చేయించాల్సిందే. अगर ज्ञान में नहीं चलती है ఒకవేళ జ్ఞానంలో నడవకపోయినట్లయితే, और शादी कराना चाहती है तो ఒకవేళ వివాహాన్ని చేసుకోవాలి అని అనుకుంటున్నట్లయితే, आप ही जाकर डूबती है तो उनको तो कराना ही पड़े। తనే స్వయం వెళ్ళి మునుగుతున్నట్లయితే తనకైతే చేయించాల్సిందే. और बच्चा तो भल खराब हो जाए। మరియు పిల్లవాడు భలే పాడైపోయినా కూడా. ये क्या बात हुई? ఇదేం విషయం అయ్యింది? हैं? ऐसे दुनिया में जैसे पार्शलिटी वाली बातें होती हैं। ఏ విధంగానైతే ప్రపంచంలోని పార్షియాలిటీ యొక్క విషయం అనేది ఏదైతే ఉంటుందో అలాగే वैसी बात हो गई। అలాంటి విషయం అయిపోయింది. बच्चे की शादी करानी है, అమ్మాయి వివాహాన్ని అయితే చేయించాలి. अगर करना चाहती है ఒకవేళ చేసుకోవాలి అని అనుకుంటున్నట్లయితే, और बच्चा भल डूब जाए, మరియు పిల్లవాడు ఒకవేళ భలే మునిగిపోయినా కూడా, काला मुंह करे जाके, వెళ్ళి నల్ల ముఖాన్ని చేసుకున్నా కూడా, बच्चा పిల్లవాడు भल खराब हो जाए, భలే పాడైపోయినా కూడా उनका ख्याल नहीं रहेगा। వారి ఆలోచన ఉండదు. बच्ची की तो शादी कराना ही पड़े। అమ్మాయిదైతే వివాహం చేయించాల్సే ఉంటుంది. मंजिल बड़ी भारी है। గమ్యం చాలా బరువైనది, చాలా పెద్దది. टीचर को स्टूडेंट वही अच्छे लगेंगे టీచర్కి స్టూడెంట్ ఎవరు ఇష్టమవుతారంటే, जो अच्छे मार्क्स से पास होते हैं। ఎవరైతే మంచి మార్కులతో పాస్ అవుతారు. बहुत स्टूडेंट्स फेल हो गए చాలా స్టూడెంట్స్ ఫెయిల్ అయిపోయినట్లయితే तो टीचर की आबरू ही चली जाए। అప్పుడు టీచర్ యొక్క పేరు పాడైపోతుంది. ये तो बाप कहते हैं मैं कल्प कल्प आकर बच्चों को समझाता हूँ। ఇదైతే తండ్రి అంటారు, కల్పకల్పం నేను వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తాను. कल्प कल्प पुरुषार्थ अनुसार जो पद पाया है वही पद पावेंगे। కల్పకల్పం పురుషార్థానుసారంగా ఏ పదవినైతే పొందుతారో అదే పదవిని పొందుతారు. बाप समझाए देते हैं, తండ్రి అర్థం చేయించేస్తారు. कोई भी पाप नहीं करो, ఏం పాపాన్ని नहीं तो చేయొద్దు, दंड चढ़ता ही रहेगा। లేకుంటే దండన అనేది ఎక్కుతూ వెళ్తుంది. बहुत भारी मंजिल है। చాలా బరువైన గమ్యం అయ్యింది, बहुत है जो कुछ చాలా పెద్ద గమ్యం అయ్యింది. बातें समझते ही नहीं है। చాలా మంది ఉన్నారు, చాలా విషయాలని అర్థమే చేసుకోరు. जैसे पिंजरे में आकर फंस गए हैं। ఏ విధంగాను అంటే పంజరంలోకి వచ్చి ఇరుక్కుపోయినట్లు. कितने आश्चर्यवत कथंती सुनंती भागंती हो गए। ఎంతమంది ఆశ్చర్యవత్ కథంతి సునంతి భాగంతి అయిపోయారు. माया के पास चले जाते हैं మాయ దగ్గరికి వెళ్ళిపోయినట్లయితే, तो ऐसे आश्चर्यवत भागंती होने वालों की माया बहुत खातिरी करती है। అయితే అటువంటి ఆశ్చర్యవత్ భాగంతి అయిపోయి పారిపోయి వెళ్ళిపోయినటువంటి వారి యొక్క సత్కారం అనేది మాయ చాలా చేస్తుంది.
जैसे हिंदू से क्रिश्चियन बनते हैं, ఏ విధంగానైతే హిందువుల నుండి క్రిస్టియన్స్ గా అయిపోతారో, तो हिंदू से क्रिश्चियन बनने वालों की क्रिश्चियन कितनी खातिरी करते हैं। అయితే ఎవరైతే హిందువుల నుండి క్రిస్టియన్ గా అయిపోతారో వారి యొక్క సత్కారం అనేది క్రిస్టియన్స్ ఎంత చేస్తారు? करते हैं या नहीं? చేస్తారా లేక చెయ్యరా? ये भी माया के बनते हैं, వీరు కూడా మాయవారిగా అయినట్లయితే तो माया बहुत सुख देती है। అప్పుడు మాయ చాలా సుఖాన్ని ఇస్తుంది. माया भी कोई कम थोड़े ही है, మాయ కూడా తక్కువ ఏంటి? बड़ी शक्तिवान है। చాలా శక్తివాన్ అయ్యింది. बाप को आलमाइटी कहते हैं, తండ్రిని ఆల్ మైటీ అంటారు. परंतु माया भी आलमाइटी है। కానీ మాయ కూడా ఆల్ మైటీ అయ్యింది. एकदम रौरव नरक में ढकेल देती है। పూర్తిగా రౌరవ నరకంలోకి నెట్టివేస్తుంది. तो देखो माया भी कम शक्तिवान नहीं है। అయితే చూడండి, మాయ కూడా ఏమీ తక్కువ శక్తివాన్ ఏమీ కాదు. परंतु కానీ मैं इस माया से भी सर्वशक्तिवान हूँ। నేను ఈ మాయ కంటే కూడా సర్వశక్తివంతుణ్ణి అయ్యాను. वो मेरे से शक्तिवान हो जाती है। అది నాకంటే శక్తివానుగా అయిపోతుంది. फिर ये क्यों कहा? మరి ఇదెందుకని అన్నారు? मैं माया से भी शक्तिवान हूँ। నేను మాయ కంటే కూడా శక్తివంతుణ్ణి అయ్యానని. है? क्योंकि आखिरी ఎందుకంటే ఆఖరుకి विजय విజయం हिम्मते बच्चे ఎవరైతే ధైర్యాన్ని చేస్తారో పిల్లలు, मददे बाप की ही होती है। సహాయం తండ్రిదే అవుతుంది. आखिरी माया की विजय లాస్ట్ కి మాయకి విజయం नहीं होती है। అవ్వదు. परंतु अभी कहेंगे కానీ ఇప్పుడు అంటారు माया भी మాయ కూడా शक्तिवान है। శక్తివాన్ అయ్యింది. माया की तरफ जाने से మాయ వైపుకు వెళ్ళినట్లయితే वह जैसे रावण धर्म के बन जाते हैं। వారు ఏ విధంగాను అంటే రావణుడి యొక్క ధర్మం వారిగా అయిపోతారు. तो उन बच्चों के लिए क्या कहेंगे? అయితే हिम्मत के बच्चे मदद दे बाप। ఆ పిల్లల కోసం అనడం జరుగుతుందా? ఏమనంటే హిమ్మత్తే బచ్చి మదదే బాప్, ధైర్యం చేసినట్లయితే పిల్లలు వారికి తండ్రి సహాయాన్ని ఇస్తారు అని. उनके लिए तो नहीं कहेंगे। వారి కోసం అయితే అనరు. तुम इस भारतवर्ष में कितना सुख उठाते हो। మీరు ఈ భారత దేశంలోని ఎంత సుఖాన్ని తీసుకుంటారు. तुम्हारी कितनी खातिरी होती है। మీది ఎంత సత్కారం జరుగుతుంది. बाप समझाते हैं తండ్రి అర్థం చేయిస్తారు. रावण की चक्करी में नहीं आ जाना। రావణుడి యొక్క చక్రంలోకి వచ్చేయొద్దు. वो भी खातिरी करते हैं। వారు కూడా సత్కారం చేస్తారు. ऐसी भूले मत करो, అటువంటి పొరపాట్లని చెయ్యొద్దు. पथभ्रष्ट हो जाएगा। పదభ్రష్టం అయిపోతుంది. जो अच्छे अच्छे बच्चे होते हैं ఎవరైతే वो మంచి सर्विस మంచి में పిల్లలు बहुत ఉంటారో मेहनत करते हैं। వారు సర్వీస్ లోని చాలా కష్టాన్ని చేస్తారు. समझाते समझाते गला ही घुट जाता है। అర్థం చేయిస్తూ చేయిస్తూ గొంతే ఎండిపోతుంది. गला घुट जाता है तो भी सर्विस को छोड़ते नहीं है। గొంతు ఎండిపోయినా కూడా సర్వీస్ని విడిచిపెట్టరు. हमको तो सर्विस करके भारत को स्वर्ग बनाना ही है। మాకైతే సర్వీస్ని చేసి భారత్ని స్వర్గంగా తయారు చెయ్యాల్సిందే. ये बाबा ने हमको ड्यूटी दी है। ఇది బాబా మాకు డ్యూటీనిచ్చారు. बाप बेसमझ को कितना समझदार बनाते हैं।
తండ్రి తెలివి తక్కువ వారిని ఎంత తెలివైన వారిగా తయారు చేస్తారు. उनकी श्रीमत से हम कितना ऊंच बनते हैं. వారి శ్రీమతం ద్వారా మేము ఎంత ఉన్నతంగా తయారవుతాము. बाकी टाइम बहुत थोड़ा है. विनाश के समय तो ज्ञान कोई उठा ही नहीं सकेंगे. మిగతా టైం అయితే చాలా తక్కువగా ఉంది. వినాశనం సమయంలోనైతే జ్ఞానాన్ని ఎవరు అంత తీసుకోలేరు. क्यों नहीं उठा सकेंगे? ఎందుకని తీసుకోలేకపోతారు? क्योंकि शांति के टाइम पर ఎందుకంటే శాంతి సమయంలోని पढ़ाई చదువు अच्छी होती है. మంచిగా అవుతుంది. जब अशांति हो जाएगी दुनिया में तो कोई पढ़ाई ఎప్పుడైతే ప్రపంచంలోని అశాంతి అయిపోతుందో అప్పుడు చదువు ఎవరు गहराई से नहीं पढ़ सकेंगे. లోతుల్లో చదవలేరు. कोई तो बहुत मुझ पढ़ते हैं. కొంతమంది అయితే చాలా సంశయపడతారు. जो पक्के होते हैं उनके लिए मरुआ मौत मलू का शिकार. ఎవరైతే పక్కాగా ఉంటారో వారి కోసం అయితే అయ్యింది మిరువా మౌత్ మలూకా షికార్. जो सर्विसेबल बच्चे होते हैं वो याद को पढ़ते, वो ही बाप को याद पढ़ते हैं. ఎవరైతే సర్వీసేబుల్ పిల్లలు ఉంటారో వారే తండ్రికి జ్ఞాపకం ఉంటారు. సర్వీసేబుల్ పిల్లలే తండ్రికి జ్ఞాపకం ఉంటారు. जो बच्चे बहुतों को आप समान बनाते हैं. ఏ పిల్లలైతే చాలా మందిని తమ సమానంగా తయారు చేస్తారు उनको ही अंत में अतीन्द्रिय सुख रहता है. వారికి అంతంలో అతీంద్రియ సుఖం అనేది ఉంటుంది. उनको फिर मित्र संबंधी आदि कोई भी याद नहीं पड़ेंगे. మళ్ళీ వారికైతే ఎవ్వరూ కూడా మిత్ర సంబంధీయులు వారు ఎవ్వరూ జ్ఞాపకం రారు. समझेंगे, అర్థం చేసుకుంటారు, अनुभव करेंगे. आप मुए मर गई दुनिया. అనుభవాన్ని చేసుకుంటారు. మనం మరణించినట్లయితే మన కోసం ప్రపంచం కూడా మరణించినట్లయింది. जो बाबा को फॉलो करने वाले बच्चे होंगे ఎవరైతే బాబాని ఫాలో చేసేటటువంటి పిల్లలు ఉంటారో वो कब दुनियावी बातें पूछेंगे ही नहीं. వారు ఎప్పుడూ కూడా ప్రపంచం యొక్క విషయాలని అడగనే అడగరు. बाबा समझ जाते हैं. బాబా అర్థం చేసేసుకుంటారు. ये दुनियावी बातें पूछते हैं माने इनकी दुनिया में लागत है. వీరు ప్రపంచం యొక్క విషయాలని అడుగుతారు అంటే వీరికి ప్రపంచం మీద ఆశ అనేది ఉంది, ఇష్టం అనేది ఉంది. बाप समझाते तो बहुत सहज है. తండ్రి అర్థం అయితే చాలా సహజంగా చేయిస్తారు. नरकवासी से स्वर्गवासी बनना है. నరకవాసీయుల నుండి స్వర్గవాసీయులుగా తయారవ్వాలి. जो नरकवासी होते हैं ఎవరైతే నరకవాసీయులు ఉంటారో उनसे दिल बिल्कुल हट जाती है. వారి మీద హృదయం అనేది పూర్తిగా తొలగిపోతుంది. कोई तो और ही बहुत संबंध जुटाए लेते हैं. ఇంకా కొంతమంది అయితే ఇంకా సంబంధాలని జోడించేస్తూ ఉంటారు. इस नरक की दुनिया में संबंध बढ़ाना थोड़ा ही चाहिए. ఈ నరక ప్రపంచంలోని సంబంధాలని పెంచుకోవాలా ఏంటి? अभी संबंध बढ़ाने का टाइम है या तोड़ने का टाइम है. ఇప్పుడు సంబంధాలని పెంచుకునే టైం అయ్యిందా లేక తుంచేటటువంటి టైం అయ్యిందా? बहुत फर्क हो जाता है. చాలా తేడా అయిపోతుంది. बाबा से पूछे तो बाबा झट बतावेंगे इस हालत में तुम्हारा शरीर छूट जाए బాబాని ఒకవేళ అడిగినట్లయితే ఏమనంటే ఈ పరిస్థితుల్లో మీ యొక్క శరీరం అనేది ఒకవేళ విడవబడినట్లయితే तो तुम जाकर के साधारण प्रजा में जन्म लेंगे. అప్పుడు మీరు వెళ్ళి సాధారణ ప్రజల్లో జన్మని తీసుకుంటారు. बाप समझ जाते हैं ये सीढ़ी चढ़ नहीं सकेंगे. తండ్రి అర్థం చేసేసుకుంటారు వీరు మెట్లు ఎక్కలేకపోతారు. तुमको तो याद करना है एक शिव बाबा को. మీకైతే ఒక్క శివబాబాని స్మృతి చెయ్యాలి. घर को भी याद नहीं करना है. ఇంటిని కూడా స్మృతి చేయకూడదు. घर में जो बाप रहते हैं उनको याद करना है. ఇంట్లో ఎవరైతే తండ్రి ఉంటారో వారిని స్మృతి చెయ్యాలి. घर ब्रह्म तत्व को तो सन्यासी याद करते हैं. ఇల్లు బ్రహ్మతత్వాన్ని అయితే సన్యాసీయులు స్మృతి చేస్తారు. तुमको तो शिव बाबा को याद करना है. మీకైతే శివబాబాని స్మృతి एक शिव बाबा చేయాలి. दूसरा न कोई. ఒక్క मेहनत శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. करते रहे కష్టం చేస్తూ ఉన్నట్లయితే तो तुम्हारी वो अवस्था हो जाएगी.
అప్పుడు మీది ఆ అవస్థ అనేది అయిపోతుంది. अच्छा మంచిది. मीठे मीठे सिकिल दे बच्चों प्रति మధురాతి మధురమైన సికిల్దే పిల్లల ప్రతి रूहानी बाप दादा का याद प्यार गुड मॉर्निंग. ఆత్మిక తండ్రి యొక్క గుడ్ మార్నింగ్. रूहानी बच्चों को रूहानी बाप की नमस्ते. ఆత్మిక పిల్లలకి ఆత్మిక తండ్రి యొక్క నమస్తే.